శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న మన ఆత్మజ్ఞాన శీర్షికలు విని వీరు ఈ ప్రశ్న పంపారు. ఆ శీర్షిక 1548 ఏదీ మిస్ అవ్వలేదు, అన్నీ సహజాలే అనేటువంటి శీర్షిక విని వారు ప్రశ్నలు వారి అభిప్రాయాలు పంపారు. ఒకటి, మీరు ఉన్నతమైన తత్వవేత్త, అంటే మీరు విషయాలు చెబుతున్నారే బాగానే ఉన్నాయి, కానీ ఇదేది నిజము కాదు. ఇది రెండవది. అలా అనేకం పంపారు ఈయన. అది చెప్పిన మనకే అర్థం కాదు, అంటే ఆత్మజ్ఞానం గురించి వారు అంటున్నారు. అది చెప్పిన మనకే అర్థం కాదు. ఒకవేళ అర్థమైందా, ఈ భౌతికమైన మెదడుకి భౌతికమైనదే కావాలి. కాబట్టి అంతిమంగా మనం ఆత్మ మనకు కావలసింది అనుభవాలు. కాబట్టి అంతిమంగా మనం ఆత్మ మనకు కావలసింది అనుభవాలు. సో బేసిక్గా నాకు స్మాల్ డౌట్ ఏంటంటే, అందరూ ఆత్మ అంటారు, ఆత్మ ఎలా నిర్మించబడింది? మనం ఆ ఆత్మ అనుభవం కలిగిన తర్వాత మన నిర్మాణం ఎలా జరిగింది, భౌతికమైన శరీర నిర్మాణం ఎలా జరిగిందని మనం చెప్పగలుగుతాం. కానీ ఆత్మ ఎలా నిర్మించబడింది ఎలా తెలుసుకోవాలి? ఇది వీరు ఈ శీర్షిక విన్నారు. అంటే బహుశా వీరు మొదటి నుంచి ఫాలో అయ్యారో లేదో మనకు తెలీదు. ఎవరైనా మధ్యలో ఒక శీర్షిక విన్నవాళ్ళు కానీ, లేదా మొదటి నుంచి ఆత్మజ్ఞానం ఫాలో అవని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక్కసారిగా ఏదైనా విని ఏదో ఆత్మశక్తి అంటే నమ్మలేరు. అసలు ఎన్నిసార్లు విన్నా విషయపరంగా దాన్ని గ్రహించటమే తప్ప ఆత్మ అనుభవం కాదు. చాలాసార్లు చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు వీరు ఈ ప్రశ్నలో ఆయన అన్నట్టు ఆత్మ ఎప్పటికీ అనుభవం కాదు. ఆ విషయం మహాత్ములు అందరూ చెబుతున్నారు. ఆత్మను గురించి చెప్పినప్పుడు ఏం చెప్పారు? ఆత్మశక్తి అన్నప్పుడు అఖండము, అది మొక్కలు మొక్కలుగా విడివిడిగా పరిమితిగా లేదు అని చెప్పారు. అఖండం అంటే ఏంటి? పరిమితిగా లేదు. అంటే మనుషుల్లా చెట్లులా విడివిడిగా లేదు. విడివిడిగా లేదన్నప్పుడు మనకు అన్ని విడిగానే కనపడుతున్నాయి. దాన్ని అసలు ఎలా చూడగలం, ఎలా తెలుసుకోగలం? రెండు, అనిర్వచనీయము. అనిర్వచనీయము అంటే వాక్కులతో దాన్ని ఎవరు చెప్పలేరు, వచనములతో, మాటలతో చెప్పలేరు. మాటలతో చెప్పలేనప్పుడు అది అనుభవం అని ఎవరు చెప్పారు? చెప్పల. అలాగే అవాంగ్మానస గోచరము అంటే వాక్కులకే కాదు మనసుతో కూడా దాన్ని తెలుసుకోవటం కష్టమని చెప్పారు. అంటే దాని ఊహకు కూడా అందదు అని చెప్పారు. ఇవన్నీ కరెక్టే, కానీ తెలుసుకోంది ఏదైనా తెలుసుకోగలిగిన శక్తి మన లోపల ఉంది. మీరు జాగ్రత్తగా వింటలేదు. మీరు ఏదైనా కూడా ఇప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చోండి, కళ్ళు మూసుకు కూర్చోండి. లేని దాని గురించి ఎవరు చూడలేదు, కానీ అది లేనట్టుగా ఉన్నది. అనుభవాలన్నీ ఉన్న దాంట్లోంచి వస్తాయి. ఇప్పుడు మనకి ఏదైనా బేసిక్గా మనం శరీరం అనేది నిజం, ఆ నిజాన్ని అసలు అబద్ధమని ఎవరు చెప్పట్లే. మనం శరీరం అనేది ఎప్పుడూ నిజమే, 100% నిజం, 100కి 100 నిజం. మనకు కనపడుతున్న ప్రపంచం అంతా నిజమే, మనం అనుభవిస్తున్న అనుభవాలన్నీ నిజమే, మనకుండే సుఖ దుఃఖాలు భావోద్వేగాలు అన్నీ నిజమే. లేకపోతే అవి ఎందుకు కలుగుతాయి? అసలు మనకి ఇది సుఖమని, ఇది దుఃఖమని, ఇది నొప్పని, ఇది హాయి అనే తెలుస్తుంది కదా. అవన్నీ నిజాలే, అవి అబద్ధాలని ఎవరు చెప్పలే. కానీ అవన్నీ శాశ్వత నిజములు కావు. చాలా కష్టం ఆత్మశక్తిని అర్థం చేసుకోవటం. అర్థం చేసుకోగలిగితే ప్రపంచం మొత్తం ఎప్పుడో నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఎరుకను పొందేసేది. ఈ మతాలు, మార్గాలు, దేవుళ్ళు దీనికి ఆలంబనగా ఎన్ని ఏర్పాటు చేసుకున్నారో చూడండి. ఈ ఆత్మశక్తి అర్థం కాకే ఇన్ని పుట్టిన ఈ ప్రపంచంలో. ఇంకా కొత్తవి పుడతానే ఉన్నాయి, పుడతాయి కూడా. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక ప్రార్థనాలయం కట్టుకున్నాం అనుకోండి, ఏముంది అక్కడ? ప్రార్థనాలయం మనమే కట్టాం. మన ఇల్లు ఎలా కట్టామో, ఇంటికి ఏం వాడామో, ప్రార్థనాలయానికి అయ్యే వాడాం, అవే సామాన్లు వాడాం. ప్రార్థనాలయము లోపల ఒక మూర్తిని మనమే పెట్టుకున్నాం. కొన్ని మతాల్లో మూర్తులు ఉంటాయి,
అక్కడ ఏదో ఒకటి ఆ ప్రార్థనాలయంలో ప్రార్థించుకోవడానికి ఆధారభూతమైన దేవుడు అని పిలువబడి ఒక మూర్తి ఏదో ఉంటుంది, దేవత అని పిలువబడే ఎవరిష్టం వాళ్ళకి. కొన్ని చోట్ల మూర్తి పెట్టుకోకుండా నిరాకారాన్ని పూజించుకుంటారు, కానీ వాళ్ళు ప్రార్థనాలయం కట్టుకున్నారు, ఒక ప్లేస్ పెట్టుకున్నారు, ఒక చోట ఒక మోకరెళ్ళటానికి ఒక ప్లేస్ పెట్టుకున్నారు, ప్రార్థించడానికి ఒక ప్లేస్ పెట్టుకున్నారు, అదే ప్రార్థనాలయం. అలా ఇళ్లలో కూడా ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. అవన్నీ మనం నిర్మించుకున్నవే కదా, అది మనకే తెలుసు, అందులో పెద్ద విశేషమే ఉంది. ప్రార్థనాలయాలు మనమే నిర్మించుకున్నామని మతాలన్నీ మనిషి మతిలోంచి పుట్టినాయి. మతి అంటే తల, బుద్ధి, ఆలోచన, ఇంటెలిజెన్స్ లోంచి పుట్టినాయి. మనిషి ఆలోచించి పెట్టుకున్నాడు, అది మతం అయింది. మతాలన్నీ మనుషులు తయారు చేసినాయి అని, మతాలలో ఉన్న ఆచార సాంప్రదాయ విధానాలు పద్ధతులన్నీ మనుషులు తయారు చేసినాయి అని మనుషులకి ఎందుకు తెలియదు? తెలుసు, అన్నీ తెలుసు మనుషులకి. కానీ మనం గమనించుకుంటూ వెళితే ఇవన్నీ ఎందుకు తయారు చేశారు? అసలు మనను మించిన ఒక శక్తి ఉన్నది అని అందరూ ఒప్పుకున్నారు. ఏ మతమైనా తీసుకోండి, ఏ మార్గమైనా తీసుకోండి, ఏ విధానమైనా తీసుకోండి, ఏ పద్ధతి అయినా తీసుకోండి, వాళ్ళు ఏమైనా చెప్పనే ఉండే, ఒక మూర్తిని పెట్టుకొని ఉండే, ఒక దేవుణ్ణి పెట్టుకొని ఉండే, ఒక దేవతను పెట్టుకొని ఉండే, ఒక నిరాకారానికి ఒక ప్లేస్ పెట్టుకొని ఉండే, ప్రార్థనాలయం కట్టుకొని ఉండే. ఆ నిరాకారాన్ని వాళ్ళు వెలుగులాగానో జ్యోతిలాగానో లేదా మొత్తం ప్రపంచానికి శక్తి అదే అని భావించుకొని ఉండే. కానీ ప్రతి వ్యక్తి ఆకారం ఉన్న దేవుడి పేరు మీద కానీ, ఆకారం ఉన్న దేవత పేరు మీద కానీ, లేదా ఏదో ఒకటి చెట్టు పుట్ట చేమ గుట్ట వాళ్ళకి ఏది నచ్చితే అది, ఏ బొమ్మ పెట్టుకున్నా, ఏ రాయి పెట్టుకున్నా, ఏ కొమ్మ పెట్టుకున్నా, లేదా నిరాకారాన్ని పెట్టుకున్నా, లేదా ఒకే దేవుడని ఒక దేవుడిని పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా వాళ్ళు ఏమంటున్నారంటే మనను మించిన శక్తి ఒకటి ఉన్నది అంటున్నారు. దాన్నే దేవుడు, దేవత, ఆకారం, నిరాకారం అని మొత్తానికి ఆ శక్తికి ఒక భావన చేస్తున్నారు. మనను మించిన శక్తి ఒకటి ఉన్నది అని. ఆ మనను మించిన ఒకటి శక్తి ఉన్నది అనడానికి ఆధారంగా చుట్టూ సృష్టి ఉంది. ఇందులో పెద్ద తెలివితేటలు కూడా అక్కర్లా ఆత్మని తెలుసుకోవడానికి. కానీ వైపరీత్యపు తెలివితేటలకి ఆత్మ అర్థం కాదు. ఆత్మ అనేది పేరని చెప్పాను, అక్కడేమీ లేదని. శక్తి అనేది కూడా పేరని చెప్పాను, అక్కడేమీ లేదని. అది ఎలా ఉంటుంది అంటే ఆకాశము వలె. ఆకాశం ఎలా ఉంది? ఖాళీగా ఉంది, అంతే అని కూడా చెప్పాను. ఆకాశంలో మనం ఏ అనుభవాన్ని పొందలేము, పొందడం కుదరదు. నేను చెప్పటం కాదు, ఇవన్నీ ఆత్మజ్ఞానం. దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటానికి ఏమీ లేదనే దాన్ని అర్థం చేసుకోవాలి. సింపుల్ థింగ్ అది. అంటే ఇప్పుడు మీకు పిల్లలు ఎంతమంది అండి అన్నారు అనుకోండి, ఎవరికి, నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. మీకు పిల్లలు ఎంతమంది అయితే అంతమంది చెబుతారు. ఇప్పుడు మీకు పిల్లలు ఎంతమంది అండి అని ఎవరన్నా అడిగారు అనుకోండి, కొంతమందికి పిల్లలు ఉండరు పాపం. వాళ్ళు ఏం చెబుతారు? మాకు పిల్లలు లేరండి అని చెబుతారు. పిల్లలు లేరు అనేది ఏంటి స్థితి? లేదు, అర్థం చేసుకోవాలి అంతే. అంటే ఉన్నదాన్ని బట్టి పిల్లలు అందరికీ ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి లేరు. ఎవరు లేరు? ఇప్పుడు మనలాంటి పిల్లలు వాళ్ళకి లేరు, మనకున్న లాంటి కూతురు కొడుకు లాంటి వాళ్ళు వాళ్ళకి లేరు, అంతే. ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, సృష్టి ఉంది, మనకు పిల్లలు ఉన్నట్టుగా సృష్టి ఉంది. సృష్టిలో విభిన్నత ఉంది, విభిన్నత కనబడుతుంది. ఆకాశంలో చూస్తే నక్షత్రాలు, గ్రహాలు, గోళాలు అన్నీ కనపడుతున్నాయి. సరే, వాటి కనపడుతున్నాయి కానీ వాటి గురించి మనకు తెలియదు. సైన్స్లో ఏదో చెప్పారు కానీ మనంగా అనుభవంగా పొందలేం, అక్కడికి వెళ్ళి చూడలేం. అయితే భూమి ఉంది, భూమిలో మనం ఉన్నాం. ఇప్పుడు భూమి బయటికి వెళ్ళి కూడా మనం భూమిని చూడలేం. ఎందుకని? మన పరిణామం, మన పరిమాణం, మన సైజు. భూమి సైజులో ధూళికణం. కాబట్టి భూమిని దాటి బయటకు వెళ్ళి భూమిని విడిగా ఎక్కడో నుంచొని ఒక గోళంలా చూసే శక్తి మనకు లేదు. ఏదో సినిమాల్లో సినిమాటిక్గా అప్పుడప్పుడు చూపించవచ్చు బొమ్మలు వేసి మనకంతే. అలాగే అంతరిక్షాలు కూడా మనకు బొమ్మల్లో చూపిస్తారు, చిన్న చిన్న బొమ్మలు వేస్తారు గోళాకృతిలో ఉన్నాయని. అవన్నీ ఊహాత్మక చిత్రాలే. ఒక మనిషి ఎప్పటికీ కూడా తాను వెళ్ళి విడిగా నుంచొని మనిషిని చూసినట్టు, చెట్టును చూసినట్టు, ఒక జంతువుని చూసినట్టు, కుక్కనో నక్కనో పిల్లినో చూసినట్టు చూడలేడు గ్రహాలని, గోళాలని. ఇవన్నీ వాస్తవిక సత్యాలే. అలాగే మనం ఇప్పుడు జీవించేది వాస్తవిక సత్యమే. కానీ ఆ గ్రహాలు, గోళాలు కానీ, మనం ఉంటున్న భూమి కానీ, భూమిలో వాతావరణం కానీ, మన జననం కానీ, మన మరణం కానీ, ఈ చుట్టూ ఉన్నటువంటి ఏది కానీ, చెట్లు, పొట్లు, గొట్లు, నదులు, సముద్రాలు కానీ, అసలు ఇవన్నీ ఇక్కడ ఎందుకున్నాయి? మనం ఉండటానికి అవసరమైన వాతావరణం ఎవరు ఏర్పాటు చేశారు? మనం అసలు ఎలా పుడుతున్నాం, ఎలా పెరుగుతున్నాం, ఎలా మరణిస్తున్నాం?
ఈ సిస్టమ్ ఏంటి అన్నప్పుడు మనిషి కేవలం తన శరీరంతో అనుభవాలు పొందటం తప్ప ఈ సిస్టంలో మనిషి చేసిన ప్రయత్నం ఏమీ లేదని మనిషికి తెలుసు. అంటే నా ప్రయత్నంతో నేను రాలేదు భూమి మీదకి, ఆ విషయం నాకు తెలుసు, నేను ప్రయత్నించి రాలేదు. అలాగే నా శరీరపు ఎదుగుదల ఇవన్నీ వాటంతటా జరిగిపోతున్నాయి. నా ప్రయత్నం ఆహారం ఇవ్వటమే, నేను సుఖంగా ఉండటం. ఎప్పుడూ నేను పంచేంద్రియ కోరికలు తీర్చుకుంటూ నా అవసరాలు తీర్చుకుంటూ సుఖంగా ఉండే ప్రయత్నమే. అది నేను కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని ఉండే, ఏర్పాటు చేసుకోకపోనే ఉండే, ఎవరిష్టం వాళ్ళది. సన్యాసులైనా మనుషులే, సంసారులైనా మనుషులే, మహాత్ములు అనిపించుకున్న మనుషులే, దొంగలు అనిపించుకున్న మనుషులే, మతవాదులైన మనుషులే, ఏ పేర్లు పెట్టుకున్న మనుషులే. అసలు నేను దేవుణ్ణి నమ్మననే వాళ్ళు నాస్తికులు మనుషులే. మనిషిగా అనుభవమే. దేవుణ్ణి నమ్ముతున్నానన్నా అది మనిషి తన అభిప్రాయం అనుభవమే, నమ్మనన్నా అభిప్రాయం అనుభవమే. మొత్తం ఇక్కడ మనిషి ఏర్పరుచుకున్నదే, మతాల నుంచి మొత్తం దైవీ వ్యవస్థ అంతా. ఈ ఆత్మ అనేది కూడా మనిషి ఏర్పరుచుకున్నదే. ఆత్మజ్ఞానము ఆత్మశక్తి అనేది కూడా మనిషి ఏర్పరుచుకున్నదే, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఇక్కడ ఉన్న స్థితులను గమనించాలి. మనం ఏమీ లేని స్థితి నుంచి వస్తున్నాం. సృష్టి ఆధారంగా ఎక్కడుంది? అసలు సృష్టి ఎక్కడుంది చూడండి ఒకసారి. సృష్టి అనేది ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆకాశం అని ఎందుకు పేరు పెట్టారు దానికి? అక్కడ ఏం లేదు, ఖాళీ కదా. అంటే తనలో అన్నీ ఉండటానికి అవకాశం ఇచ్చింది అన్నారు. అంటే స్పేస్, ప్లేస్, అవకాశము కల్పించినది. ఒక స్పేస్ ఖాళీ ఉంది, అక్కడ స్పేస్ ఉందో. ఏదన్నా ఖాళీ ఉంటేనే అక్కడ ఉండటం కుదురుతుంది. కాబట్టి సృష్టి అంతా అందులో ఉంది. సృష్టిని పరిశీలిస్తే ఆకాశములో సృష్టి ఎంత ఉంది అని ఒకవేళ పరిశీలిస్తే 100% మొత్తం ఆకాశం అనుకుంటే, అంటే ఖాళీ, శూన్యం, ఆ పేరులతోనే పిలుచుకుందాం మనం, మనకు అలాగే తెలుసు కాబట్టి. అనుకుంటే ఉన్నదంతా 100% ఆకాశం అనుకుంటే దాంట్లో 1% తీసుకుంటే ఆ 1%ని మళ్ళీ 100 భాగాలు చేసి అందులో 1% తీసుకుంటే అంటే 0.1%లో సుమారుగా సృష్టి ఉండొచ్చు. నువ్వు కొలతలు వేసావని అడగబాకండి, మీకు అర్థం అవటానికి చెప్పి. అంటే మొత్తం ఖాళీ అనేది ఎక్కువ ఉంది, సర్వంగా అదే ఉంది, మొత్తం అదే ఉంది. అందులో 0.1% సృష్టి ఉంది. అది కూడా అక్కడక్కడ ఉంది, మొత్తంగా లేదు. మొత్తంగా ఒకే చోట లేదు, అక్కడక్కడ ఉంది సృష్టి. అందుకే గ్రహాలు గోళాలు అనేవి అక్కడక్కడ ఉన్నాయి. గ్రహం భూమి చుట్టూ బోళ్ళు తిరుగుతున్నాయని చెప్పారు. అలాగే బోళ్ళు లక్షల కోట్ల గ్రహాలు ఉన్నాయి. అయితే ఒక గ్రహము నుంచి, అంటే భూమి అనే ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి ఎంత దూరం ఉంది అంటే పైన స్పేస్లో, ఖాళీలో, ఏది గ్రహానికి మధ్య నేను చెప్పేది పైన అంటే మన భూమిలోని కాదు, భూమికి బయట అని కోటాను కోట్ల మైళ్ళు ఉంది. కోటాను కోట్ల మైళ్ళు అంత దూరం ఉంది. అంటే ఏంటి? ఎక్కడో విసిరేసినట్టుగా అక్కడొకటి 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 ఉంది. కాబట్టి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలం అని అనుకోవటం అంత ఈజియెస్ట్ కాదు. అది ఇంటెలిజెన్స్ యాక్ట్. ఏమీ లేని దాన్ని అర్థం చేసుకుంటావు, ఏమీ లేదు, దాన్నే శక్తి అన్నారు. అయితే మరి ఇది నాకు ఎట తెలుస్తుందండి? నాకు తెలిసేదంతా అనుభవమేగా. అంటే అదే చెబుతున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా మనిషి అనుభవాన్ని దాటలేడు. కానీ నీలోనే ఆ స్థితి ఉంది, నీలో ఆ స్థితి ఉంది. ఇప్పుడు ఈ శరీరం, మన స్థితినే చూసుకుందాం. శరీరం ఇంద్రియాలు, మాంసం ముద్ద తెలుస్తుంది, మాంసము ఎముకలు ఇంద్రియాలు తెలుస్తున్నాయి, కన్ను చెవి ముక్కు ఇవన్నీ ఇంద్రియాలు తెలుస్తున్నాయి. చక్కగా శరీరంతో బతుకుతున్నాను, ఇది నిజం. దీనికి కావలసినవన్నీ సమకూర్చుకుంటాను, ఇది నిజం. ధనం సంపాదించుకుంటాను, చక్కగా వివాహాలు, తల్లిదండ్రులు, కుటుంబ వ్యవస్థ, పిల్లలు, అంతా జీవితం సాగుతూ ఉంటుంది. అందులో దొరికినప్పుడు ఆనందం, దొరకనప్పుడు బాధ, ప్రయత్నాల్లో విజయవంతమైనప్పుడు ఆనందం, ఫెయిల్ అయినప్పుడు బాధ, ఇదంతా సహజం. ఇది కామన్గా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇందులో భౌతిక పరమైనటువంటి, శరీరపరమైనటువంటి అంశంలో ఎటువంటి తప్పు లేదు, అన్నీ సత్యమే. ఓకే, ఇప్పుడు శరీరాన్ని వదిలిపెట్టి లోపలికి రండి. మీ లోపలికి మీరే రండి, కళ్ళు మూసుకొని లోపల చూసుకుంటే భావాలు కదులుతున్నాయి. మనసు, ఆలోచనలు, జ్ఞాపకాలు, భావోద్వేగాలు, మనసు కదులుతుంది. మనసు అనేది ఒకటి కదులుతుంది అక్కడ. మనసు అంటే ఏంటి? మొత్తంగా ఒకటే శక్తి అది. అందులో మనం
అనుభవించేటప్పుడు, గ్రహించేటప్పుడు, పంచేంద్రియాలతో గ్రహించేటప్పుడు ఒక్కొక్కటిగా లోపలికి వేసాం. ఆ ఒక్కొక్కటిగా లోపలికి వేసింది మళ్ళీ ఒక్కొక్కటిగా మనకు గుర్తొస్తూ ఉంటుంది. అలా ఎందుకు గుర్తొస్తుంది? కొన్ని వందల వేల సార్లు చెప్పుకున్నాం శీర్షికల్లో. మనిషి జీవితం కంటిన్యూటీ నడకగా సాగటం కోసం భగవంతుడు చేసిన లేదా సృష్టి చేసిన, మీరు దేన్ని నమ్మితే దాన్ని, విశ్వం చేసిన మీరు దేన్ని ఎలా నమ్మితే, మీరు నాస్తికులు అనుకోండి, విశ్వశక్తి అనుకోండి, ఆ శక్తి చేసిన ఏర్పాటు. ఆ శక్తిని మీరు దేవుడు అనుకోండి, లేదా విశ్వశక్తి అనుకోండి, ప్రకృతి అనుకోండి, ఏ పేరుతో పిలుచుకోండి, అది ఏర్పాటు. ఇవన్నీ కూడా లోపల ఒక్కొక్కటిగా లోపలికి వెళ్ళి ఒక్కొక్కటిగా గుర్తొస్తాయి. ఎందుకని అలా గుర్తు రాకపోతే నిత్య జీవితం గడపలేం మనం. ముందు అసలు మనం గుర్తు రావాలి. మెలకువ వచ్చింది, రాత్రి గాఢ నిద్రలోకి వెళ్ళాం, ఇప్పుడు మెలకువ వచ్చింది. గాఢ నిద్రలోకి వెళ్ళి మెలకువ వచ్చింది అంటే, గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏమైంది? మెలకువ పోయింది. మెలకువ అంటే ఏంటి? ఎరుక పోయింది, స్పృహ పోయింది, నేను అనే భావన పోయింది. అది నేను అని, ఈ శరీరం అనే భావన పోయింది. నేను ఈ శరీరం అని చెప్పేది ఏంటి? లోపల ఆలోచన, మనస్సు. అది లేదు, అది కూడా లేదు. అది ఎప్పుడైతే లేదు, శరీర భావన లేదు. శరీరం అక్కడే ఉంది. శరీరం నిద్రపోతుంది, మనసు నిద్రపోతుంది, దానికి మన నిద్ర అని పేరు పెట్టాం. అప్పుడు ఒక స్థితి ఉన్నది, అది చెప్పేది అక్కడ. నిద్రపోయినప్పుడు ఒక స్థితి ఉన్నది. ఏమున్నది? శరీరము మనసులు లేనటువంటి, మనం బ్రతికే ఉన్నటువంటి ఒక శక్తి స్థితి ఉన్నది. దాని పేరు ఆత్మ అన్నారు. దాన్ని ఎవరు కనుక్కోలేరు. అది అనుభవమే కాదుగా, అది అనుభవమే కాదుగా, దాన్ని భావించుకోవటమే. అనుభవం అయితే శరీరందే, ఆలోచన అయితే శరీరందే. కానీ నిద్రాస్థితిలో ఉన్నటువంటి భావన ఉంది, అది శరీరంది కాదు. ఎందుకంటే శరీరపు ఎరుకలోంచి రావట్లేదు అది. అయితే నిద్రాస్థితిలో నేను భావించుకోలేనుగా. అవును, నేను భావించుకోలేను. కానీ దాన్ని నేను మెలకువలో భావించుకోగలనుగా, ఇప్పుడు ఊహించుకొని భావించుకోగలనుగా. అందుకని ఈ ఊహించుకొని భావించుకునేది ఏంటి? నేను ప్రాపంచిక విషయం కాదు, శరీరపరమైన విషయం కాదు. శరీర మనస్సులు దాటినాక ప్రపంచం లేని స్థితిలో, నేను లేని స్థితిలో, అసలు మనసు లేని స్థితిలో ఉన్న నిద్రాస్థితి. అప్పుడు ఎలా ఉంది? నేను లేను, ప్రపంచం కూడా లేదు. నేను లేను, ప్రపంచం లేదు, సృష్టి భావన లేదు. మరి ఇప్పుడు ఏం ఊహించుకుంటావు? ఈ లేని స్థితి ఒకటి ఉంది కదా అక్కడ. అందుకని అక్కడ దాకా అందరూ వెళ్ళలేరు. అదే చెప్పేది. ఆ భావాన్ని ఎవరైతే ఉన్నది అని నమ్మగలరో, అది ఒక మానసిక పరిపక్వత, జ్ఞాన పరిపక్వత. లేని దానిని అంటే అనుభవంగా లేని దానిని, గ్రహించడానికి వీలు లేని దానిని గ్రహించటానికి అనువైన శరీరంలో భావనాత్మకతతో గ్రహించవచ్చు. ఎందుకంటే నిద్రాస్థితిలో నేను లేనని చెబుతున్నాము, చచ్చిపోలేదుగా, మనం బతిగా ఉన్నాంగా. కానీ నేననే భావన లేదు. మెలకు వచ్చినాక నేను నిద్రపోయానని చెబుతున్నాగా. నేను నిద్రపోయానని చెబుతుంది ఎవరు? నేను నిద్రపోయాను అన్నప్పుడు నిద్రపోయింది ఎవరు? ఆ నేనెవరు? నిద్రపోయింది నేనెవరు? మన శరీరం. నిద్రపోయింది నేనెవరు? మన మనస్సు. నేను నిద్రపోయానని చెబుతుంది ఎవరు? శరీర మనస్సుల కలయికతో కూడిన మన జీవితంలో నేననే శరీరము మనస్సుల కలయిక. ఓకే, అందులో డౌటే ఉంది? బ్రహ్మాండంగా, ఇదంతా నిజమే. మరి నిద్రపోయినప్పుడు నువ్వు ఉన్నావా లేవా? ఉన్నానండి. నిద్రపోయినప్పుడు నేను ఉన్నాను. ఎలా ఉన్నావు? నాకు తెలియదు, శరీరంగా లేను. నిద్రలో నేను నిద్రపోయానని నేను చెబుతున్నాను, ఎందుకని నిద్రపోయింది నేనే కాబట్టి. పడుకోవటం నాకు తెలుసు, పడుకునే ముందు కాసేపు ఆలోచనలు సాగటం నాకు తెలుసు, అన్ని కదలటం నాకు తెలుసు. ఆ కదిలిని ఆలోచనలన్నీ కదిలిని, ఆ కదిలిన ఆలోచనలతో నేను కదలటం నాకు తెలుసు. అలా అలా నిదానంగా నిద్రలోకి ఎప్పుడు జారిపోయానో నాకు తెలియదు, నిద్రలోకి ఎప్పుడు వెళ్ళానో తెలీదు, మెలకువలోకి ఎప్పుడు వచ్చానో తెలియదు. మెలకువ వచ్చినాక తెలుసు. అంటే మెలకువ రావటానికి ముందు, నిద్రపోవటానికి, నిద్రలోకి జారుకోవడానికి ముందు నేను ఎక్కడున్నానో నాకే తెలియదు. నిద్రపోయానన్నప్పుడు శరీరంగా నేను లేను, మనసుగా నేను లేను. ఆ విషయం నాకు తెలుస్తుంది, నేనే నిద్రపోయింది కాబట్టి. కానీ ఇప్పుడు శరీరంగా మనసుగా నువ్వు లేవు. మెలకు వచ్చి మళ్ళీ లేచానుగా. మరి నిద్రలో ఇప్పుడు నువ్వు ఉన్నావో లేదా? ఉన్నాను. ఎలా ఉన్నావు అంటే నేను ఉన్నాను అనే ఒక స్థితి ఉండటానికి సాక్ష్యమే అది. ఎలా ఉన్నానంటే నేను శరీరంగా మనసుగా తెలుసుకునేలా లేను.
అనుభవాలు పొందేలా లేను. అనుభవాలు పొందేలా లేను నేను. మరి అలా ఉన్నావు. ఎలా ఉన్నానో నాకు తెలియదు. దాన్నే పట్టుకోవాలి. దాన్నే ఆత్మశక్తి అన్నారు, దాన్నే శక్తి అన్నారు. శక్తి స్థితిలో ఉన్నావు. ఎందుకని? ఒకవేళ శక్తి స్థితిలో ఉండకపోతే, నిద్రాస్థితిలో ఉన్న మనిషిని గమనించండి. నిద్రపోతా ఉంటాడు, ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు, కదులుతూ ఉంటారు, పొట్ట కదులుతూ ఉంటుంది, ఊపిరి కదలికలు ఉంటాయి. శరీర అవయవాలు గుండు కొట్టుకోవడం అన్నీ పనిచేస్తూనే ఉంటాయి. ముఖ్య అవయవాలన్నీ పనిచేస్తాయి. అంటే వాటిని అలా నిలిపి ఉంచింది ఏంటి? అది మనిషిలో ప్రాణశక్తి. మనం ప్రాణం అని పేరు పెట్టుకున్నాం కాబట్టి. ఇవన్నీ పేర్లు పెట్టుకు వెళ్ళడద్దు. ప్రాణశక్తి అంటే నేను అనే భావన మనకు ఎప్పుడు కలుగుతుంది? మెలకువ వస్తే కలుగుతుంది. మెలకువలో శరీరము మనస్సు టచ్ అయినప్పుడు కదులుతుంది. రెండో ఏకమైపోయినప్పుడు నేననే భావన వస్తుంది మనకు. అంటే మనసు మేల్కొని శరీరాన్ని టచ్ అయింది, కదిలింది. అంటే ఒక స్విచ్ అయ్యగానే కరెంట్ వెళ్ళి ఫ్యాన్ తగిలి ఫ్యాన్ తిరిగినట్టు. అంటే కరెంటు ఫ్యాను రెండు కలిస్తే ఫ్యాన్ తిరుగుద్ది. కరెంటు ఏసీ రెండు కలిస్తే ఏసీ పనిచేస్తుంది. కరెంటు బల్బు రెండు కలిస్తే బల్బు వెలుగుద్ది. అలాగే మనస్సు శరీరాన్ని తాకితే ఏకత్వ భావన వస్తుంది. అంటే శరీరం పనిచేయటం అనే భావన వస్తుంది. అయితే మనస్సులో ఏముంది? శరీరంతో ప్రపంచంలో మనం అనుభవించిన గ్రహించిన విషయాలు మాత్రమే ఉన్నాయి. అందులో డౌట్ ఏం లేదు. అయితే ఇప్పుడు మరి మనస్సులో అవే ఉన్నప్పుడు మనసు ఎప్పుడు తాకినా శరీరానికి ఏ భావన వస్తుంది? శరీర భావనే వస్తుంది, ప్రపంచ భావనే వస్తుంది, మనం గ్రహించిన విషయాల భావనే వస్తుంది. మనస్సు కూడా లయించిపోయినప్పుడు నిద్రలో ఏమున్నది? ఏం మిగిలి ఉన్నది శరీరంలో? అంటే ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ప్రాణశక్తి ఉంది, శరీరం ఉంది. మొట్టమొదట బిడ్డ పుట్టినప్పుడు కూడా ఇదే ఉన్నది. బోల్సార్లు చెప్పుకున్నాం. ప్రాణశక్తి ఉన్నది, శరీరం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ గ్రహించవలసింది ఏంటి అంటే ప్రాణశక్తి ఉన్నది నిద్రలో. ఇది మనకు మెలకువలో కూడా అనేక సార్లు అనుభవంగా వస్తుంది, కానీ చాలా తక్కువ సార్లు. రెండు ఆలోచనల మధ్య విరామం, రెండు పనుల మధ్య విరామం, అప్పుడప్పుడు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఏ ఆలోచన చేయకుండా కూర్చున్నప్పుడు ఉన్నటువంటి ఏ ఆలోచన లేనటువంటి ఒక్క సెకను పాటు కలిగేటువంటి ఒక విశ్రాంతి స్థితి. అప్పుడు ప్రాణశక్తి స్థితిలో ఉంటున్నాం మనం. అయితే ఇది సహజ జీవితంలో వెళ్ళిపోతున్న వ్యక్తి దీన్ని పట్టుకోగలడా? పట్టుకోలేడు. ఎలా పట్టుకుంటావు? నీకు శరీరం అనుభవం కదా, నువ్వు అసలు శరీరంతోనే కదా ఫీల్ అవుతున్నావు అన్నీ. విడిగా ఎలా పట్టుకుంటావు? శరీరం అంటే అనుభవాలు, మనసు అంటే అందులో ఉండే అనుభవాలు. కానీ మనలో విచక్షణాశక్తి ఉన్నది. విచక్షణాశక్తి అంటే ఏంటి? నేను నిద్రాస్థితిలో కూడా ఉన్నాను అని నేను నా నిద్రాస్థితిని పరిశీలించుకోగలను. అక్కడ అనుభవం ఉండకపోవచ్చు. అందుకే దాన్ని నిద్రాస్థితి ఎలా ఉన్నది అన్నాం అనుకోండి, అంటే నేను నిద్రపోయాను. అదే ఎలా ఉంది? నాకేమీ తెలియదు, నిద్రపోకపోయాను అంతే. అంటే ఏమీ తెలియనట్టుగా ఉంది. మెలకువ స్థితి ఎలా ఉంది? నేను ఉన్నట్టుగా ఉంది, శరీరంతో ఉన్నట్టుగా ఉంది, నాకు ప్రపంచం అంతా తెలుస్తుంది, నేను ఉన్నానన్న భావన కలుగుతుంది. నేను ఉన్నానన్న భావన ఈ శరీరమే అనిపిస్తుంది. నేను ఉన్నానన్న భావన ఎక్కడ కలుగుతుంది? నా లోపల కలుగుతుంది. ఆ నా లోపల కలిగేదాన్ని మనసు అన్నాను. భావాలన్నీ మనసు. అది శరీరంలోనే కలుగుతుంది, శరీరంతో కలిసిపోయింది. అంటే ఫ్యాను కరెంటుతో కలిసిపోయినప్పుడు తిరిగినట్టు, కరెంటు బల్బుతో కలిసిపోయినప్పుడు వెలిగినట్టు, కరెంటు ఏసీతో కలిసిపోయినప్పుడు ఏసీ పనిచేసినట్టు. అలా కరెంటు దేనితో అయినా ఆ పరికరంతో కలిస్తేనే పరికరము కరెంటు కలిసి పనిచేయటం మొదలవుద్ది. కానీ పనిచేసే విధానం ఏంటి? పరికరం యొక్క లక్షణం. కరెంటుకి గుణం లేదు, స్వతహాగా ఏ గుణం లేదు, కరెంటు నిర్గుణం. కానీ పరికరం యొక్క లక్షణము చేత కరెంటు పనిచేస్తూ ఉంటుంది. సేమ్ అదే థియరీలో మన శరీరం అనే పరికరానికి ప్రాణశక్తి తగిలితే పనిచేస్తుంది. ఇప్పుడు ఆ ప్రాణశక్తి కన్ను ద్వారా చూస్తుంది అనుకోండి, దృశ్యాలు గ్రహిస్తుంది. ఆ ప్రాణశక్తి చెవుల ద్వారా వింటుంది అనుకోండి, శబ్దాలు గ్రహిస్తుంది. ఆ ప్రాణశక్తి ముక్కు ద్వారా వాసన చూస్తుంది అనుకోండి, వాసనలు గ్రహిస్తుంది. ఆ ప్రాణశక్తి గొంతు ద్వారా వచ్చింది అనుకోండి, మాట్లాడుతుంది. స్వరపేటిక ద్వారా మాట్లాడుతుంది, భావ వ్యక్తీకరణ చేస్తుంది. అది ఏ భాష వాళ్ళు ఆ భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ప్రాణశక్తి నాలుకలోంచి రుచి తెలుసుకుంటుంది. ఆ ప్రాణశక్తి
తల నుంచి కాలి వరకు మొత్తం చర్మం ద్వారా స్పర్శ తెలుసుకుంటుంది. ప్రాణశక్తి ఎలా అయితే ఫ్యాన్లో, బల్బులో, ఏసీలో, ఫ్రిడ్జ్లో, హీటర్లో, అనేక రకాల ఉపకరణాలలో వివిధమైనటువంటి అనేక వ్యతిరేక పనులు కూడా చేస్తున్నదో, వ్యతిరేక అన్నప్పుడు ఉపకరణం ఏదో, వస్తువు ఏదో దాన్ని బట్టి హీటర్లో అయితే వేడెక్కిస్తుంది, ఏసీలో అయితే చల్లబరుస్తుంది, ఫ్యాన్లో గాలి వస్తుంది. అది క్లైమేట్ని బట్టి ఉంటుంది. వేడి గాలి వస్తుందా, చల్లగాలి వస్తుంది అంటే వాతావరణంలో ఏది ఉంటే ఆ గాలి వస్తుంది. స్వతంత్రత అనేది, ఒక ఇచ్చ అనేది కరెంటుకు లేదు. అలాగే ప్రాణశక్తికి ఇచ్చ లేదు. ప్రాణశక్తి శరీరాన్ని తాకి బతికిస్తుంది, ఎప్పుడు ఉంటుంది. ఇది శరీరం బతికుంటుంది ప్రాణశక్తి వలన. అయితే ప్రాణశక్తితో కలిసినప్పుడు శరీరం ఒక వస్తువు ఎలా ఉపయోగపడుతుందో కరెంటుతో కలిసినప్పుడు, అలా శరీరం తన పనులు పంచేంద్రియాల ద్వారా చేసుకుంటూ ప్రపంచం నుంచి కొన్నిటిని గ్రహిస్తుంది. దానికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి. మన కన్ను, దానికి ఒక సామర్థ్యం ఉంది. అంటే ఇంతకంటే తక్కువ చూడలేదు, ఇంతకంటే ఎక్కువ చూడలేదు, కంటి సామర్థ్యం అంతే. అలా వినికిడి, మనకున్న పంచేంద్రియాల శరీరానికి సామర్థ్యాలు ఉన్నాయి. అంతకంటే తక్కువ గ్రహించలేవు, అంతకంటే ఎక్కువని గ్రహించలేవు. కాబట్టి మానవులుగా మన సృష్టి ఏంటి? మనం గ్రహించగలిగిందే. మనం ఏం గ్రహించగలుగుతున్నామో అదే మన సృష్టి. అయితే ఈ గ్రహించగలగటానికి, ఈ శరీరం ఉండటానికి, ఈ శరీరం నిలబడటానికి, ఈ శరీరం ఎదగటానికి, పెరగటానికి, బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశల వరకు అలా మార్పులు చెందుతూ సాగటానికి ప్రాణశక్తి కారణం. ప్రాణశక్తి ఎలా ఉంది నాకు తెలియదండి. మరి నీకేం తెలుసు? నాకు నా శరీరం తెలుసు. ఇంకేం తెలుసు? మనసు తెలుసు. శరీరం తెలుసు, మనసు కూడా తెలుసు. ఓహో, మనసు ఏం తెలుసు? మనసులో శరీరానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి ఉన్న భావాలన్నీ తెలుసు. మొత్తం భావాలు ఉన్నాయి లోపల, అవన్నీ తెలుసు. ఓహో, అంటే నాకు ఏం తెలుసు? ఇప్పుడు నేను అంటే నా భావన ఏంటి? నేను శరీరము, నేను మనస్సు, ఈ రెండు కలిసే ఉంటాయి. విడిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే లైట్ వేసినప్పుడు స్విచ్ వేయగానే లైట్ వెలిగి కాంతి వచ్చింది అంటే కరెంటు బల్బు కలిసే ఉన్నాయి. రెండు వేరువేరుగా ఉన్నాయని మనం చెప్పుకోవక్కర్లా, కానీ రెండు వేరువేరుగా ఉన్నాయి. బల్బు వేరుగా ఉంది, కరెంటు వేరుగా ఉంది. అలాగే మనలో ప్రాణశక్తి శరీరం మొత్తం కలిసిపోయి ఉంది. ఆ ప్రాణశక్తితో శరీరం తెలుసుకున్న విషయాలన్నీ మనసుగా కలిసిపోయి ఉన్నాయి. మనసు ఎక్కడ ఉంది? ప్రాణశక్తిలోనే ఉంది. అంటే ఈ శరీరంతో గ్రహించినటువంటి విషయాలన్నీ జ్ఞాపకాలుగా ప్రాణశక్తిలోనే ఉన్నాయి. ఇది ప్రతి శీర్షికలో చెప్పుకుంటుందే, కానీ ఇలా కోటిసార్లు చెప్పుకున్న ఆత్మశక్తిని పట్టుకోవడం కుదరదు. అందుకే ఎప్పుడు ప్రశ్న వస్తానే ఉంటుంది. మన సోదరుడు వేసిన ప్రశ్నలో కూడా మీరు తత్వవేత్త బాగానే చెబుతున్నారు, కానీ ఇదంతా అబద్ధం, ఎందుకంటే తెలుసుకునేవన్నీ అనుభవాలే అన్నాడు. అవును, ఆయన తెలుసుకునేవన్నీ అనుభవాలే, శరీరంతో తెలుసుకునేవన్నీ అనుభవాలే. కానీ మీరు గమనించారో లేదో, ఇప్పుడు మనం తెలుసుకుంటున్న దాన్ని జ్ఞానం అంటారు. ఇది శారీరక అనుభవం కాదు, అనుభవం లేదు అక్కడ. మనం ఇప్పుడు తెలుసుకుంటున్నది, వింటున్నది అనుభవంగా లేదు, అనుభవం కాదు అది. ఆకాశము ఖాళీగా ఉన్నది, అనుభవం కాదు. ఎందుకని? ఖాళీలు ఏమి లేదు అక్కడ అనుభవించడానికి. అది అనుభవం అంటే ఏంటి? కంటితో చూస్తే దృశ్యం ఉండాలి, దృశ్యం లేదు అక్కడ. అనుభవం దేని ద్వారా ఉంటుంది మనకి? కంటితో చూస్తే దృశ్యం ఉండాలి, దృశ్యం లేదు. చెవులతో ఉంటే శబ్దం ఉండాలి, శబ్దం లేదు అక్కడ. ఏ శబ్దం అవటం లేదు ఆకాశంలో. ముక్కుకు వాసన తగలాలి, ఏ వాసన తగలటం లేదు. నాలుగు రుచులు తగలాలి, ఏం తగలటం లేదు. తల నుంచి కాలు వరకు స్పర్శలు తగలాలి, ఏ స్పర్శ తగలటం లేదు. కాబట్టి ఆకాశం అన్నప్పుడు ఏమీ లేదని గాలిలో తిరుగుతున్నావు. కానీ ఏమీ లేని దాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావు కదా. ఏమీ లేని దాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి నీకు ఒకటి ఉంది కదా. ఏమీ లేదని చెబుతున్నావు కదా. ఆ ఏమీ లేదని చెబుతున్నది అనుభవం కాదు కదా. అంటే అనుభవం కాకుండా కూడా ఉండగలిగిన స్థితి నీలో ఒకటి ఉంది, అదే నువ్వు ఏమీ లేదని చెప్పటం. ఇప్పుడు భోజనం చేశారా అన్నావు అనుకోండి, భోజనం చేయలేదు అంటే భోజనం అనే అనుభవం లేదు. వాసన చూసారా, వాసన అనే అనుభవం లేదు. దృశ్యం చూసారా, దృశ్యం అనే అనుభవం లేదు. ఏ అనుభవం లేదు. అలాగే
ఆకాశము అనే దాంట్లో ఏమీ లేదు, అది ఖాళీ అనే అనుభవాన్ని కూడా పొందుతున్నాగా. అయితే పొందుతున్నది ఎవరు? నేనేగా. ఈ శరీరం అన్న నేను ఏమీ లేదన్న ఖాళీని అనుభవిస్తూ, అంటే అది అనుభవంగా ఏమీ లేదనే భావాన్ని తీసుకుంటూ అందులో సంచరించుకుంటున్నా. ఏదన్నా ఉందనుకుంటే అల్లలేను, అక్కడ గోడ ఉందనుకుంటే అల్లలేను, గోడలోంచి అటు అల్లలేను. అక్కడ వస్తువు ఉందనుకుంటే అల్లలేను, ఆ వస్తువు తగులుద్ది, అడ్డం పడుతుంది. నాకేం అడ్డం పట్టలా, ఖాళీ అని తిరుగుతున్నా. అదే ఆకాశము. అదే ఆకాశాన్ని గ్రహిస్తున్నది ఎవరో? నేనే. ఈ శరీరంతో ఉన్న నేనే. అంటే కన్ను గ్రహించిందా? ఆకాశం ఏం కనపడతలేదుగా. పంచేంద్రియాలు గ్రహించినాయా? లేదు, ఏం గ్రహించలేదు. ఏమి లేదని వెళ్ళిపోతున్నాయి. ఏమన్నా గ్రహిస్తే అడ్డం పడుతుంది, వెళ్ళలేవుగా. ఇంద్రియాలతో గ్రహించబడాల. మరి ఆకాశం దేంతో గ్రహించబడింది? జ్ఞానంతో గ్రహించబడింది. జ్ఞానంతో. ఇప్పుడు ఇంద్రియాల ద్వారా గ్రహించేది కూడా అసలు ఏమవుతుంది? జ్ఞానమే అవుతుంది. అందుకే అనుభవం చివరిదే. ఇంతకు ముందు శీర్షికల్లో కూడా చెప్పాను, మీరు ఏదైనా తీసుకోండి అనుభవం. దేనికి అనుభవం? శరీరానికి అనుభవం. ఆ అనుభవంలోని భావం ఏంటి? తీపి, పులుపు, కారం, చేదు, వగరు, బాధ, నొప్పి, సుఖం, ఇవన్నీ అనుభవాలు. ఆ అనుభవాల యొక్క జ్ఞాపకం ఏంటి? మనసు. అనుభవం ఎలా ఉంది? తీయగా ఉంది, పుల్లగా ఉంది, చేదుగా ఉంది, కారంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది, విసుగ్గా ఉంది, కోపంగా ఉంది, చికాగ్గా ఉంది. దానికి కారణాలు ఉన్నాయి, కార్యకారణ సంబంధం ఉంది. ముళ్ళు గుచ్చుకుంది, నొప్పిగా ఉంది, ఎవరో కాళ్ళు నొక్కుతున్నారు, హాయిగా ఉంది, ఏసీ తగిలింది, హాయిగా ఉంది, ఎండ తగిలింది, వేడిగా ఉంది. ఇవన్నీ అనుభవాలు. ఇవి ఇంద్రియాల ద్వారా కుదురుతాయి. ఓకే, ఇంద్రియాల ద్వారా కుదిరినాయి. కానీ జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఇంద్రియాలు తీసేసాం, అనుభవం అయిపోయింది. ఇప్పుడు కొత్త అనుభవం ఏం చేయట్లా. ప్రశాంతంగా కూర్చున్నాం, కళ్ళు మూసి కూర్చోండి. ఇప్పుడు పాత అనుభవాలను ఒకసారి చూడండి, ఏ రూపంలో ఉన్నాయి? పాత అనుభవాలు. తీపి అనే అనుభవం, పులుపు అనే అనుభవం, నొప్పి, ముళ్ళు గుచ్చుకుంది నొప్పి అనే అనుభవం, ఎవరో కాళ్ళు నొక్కుతున్నారు, హాయిగా ఉందనే అనుభవం, ఏసీ చల్లగా తాగుతుందనే అనుభవం, స్త్రీ పురుష శారీరక సంబంధ సుఖం, హాయిగా ఉందనే అనుభవం. ఈ అనుభవం, పాత అనుభవాలని నెమరేసుకోండి మనసులో. అవి ఏ రూపంలో ఉన్నాయి తెలియదు, వాటికి రూపం లేదు. ఎలా ఉన్నాయి? మరి భావంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ భావం రాగానే ఏమవుతుంది? ఏ భావం ఉందో ఆ భావానికి అనుగుణంగా నా శరీరం కదులుతుంది. మీరు జాగ్రత్తగా గమనించుకు చూడండి. తినే భావానికి సంబంధించిన మీరు పులుపో తీపో ఊహించుకోండి. పులుపు అయితే ఎక్కువగా స్పందన ఉంటుంది. మీకు ఒకసారి నిమ్మకాయ పచ్చడో, ఏ మామిడికాయ కొరుక్కొని తిన్నట్టో, ఏ మామిడికాయ పొల్లటి మామిడికాయో అనండి, నోట్లో లాలాజాలం ఊరిపోద్ది. అది నిజంగా లేదుగా, భావం కాదు అది. జస్ట్ మనం పాత భావాలను నెమరు వేసుకుంటున్నాం అంతేగా. మరి లాలాజాలం ఎందుకు కోరుతుంది అంటే భావాలకి, ఆలోచనలకు అనుగుణంగా శరీరం స్పందించేలా మన ఏర్పాటు ఉంది. అలా అయితేనే మనం బతకగలం ఇక్కడ. అందుకని శరీరాన్ని అనేటువంటి యంత్రాన్ని, ఇదొక గ్రహణ యంత్రము. శరీరం ఏంటి? గ్రహణ యంత్రము. గ్రహించిన విషయాలన్నీ ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉన్నాయి. మనసు శరీరం ఎలా ఉంటాయి? మనసు శరీరం కలిసే ఉంటాయి. అంటే ఇప్పుడు మోటార్ సైకిల్లో పెట్రోల్ కొట్టించాలి, కారులో పెట్రోల్ డీజిల్ కొట్టించాలి, విమానం నడవాలన్నా అందులో ప్రతి దాంట్లో ఇంధనం పోయాలి. వాహనము పెట్రోలు, వాహనము ఇంధనము కలిస్తేనే, రెండు కలిస్తేనే వాహనం కదులుద్ది. వాహనం ఉండి ఇంధనం లేకపోయినా, ఇంధనం ఉండి వాహనం లేకపోయినా ఏది కదలదు. అలాగే మనలో శరీరం ఉండి మనసు లేకపోతే శరీరం కదలలేదు. అలాగే మనసు ఉండి శరీరం లేకపోతే శరీరం, మనసు ఏం చేయలేదు. ఎందుకంటే అది ఆకృతులు లేదు, భావాలు అవి. దానికి ఏ ఆకారం లేదు, ఉపకరణం లేదు, గ్రహణ యంత్రం లేదు, దానికి పనిచేసే యంత్రం లేదు, కర్మయంత్రం లేదు. అయితే గ్రహణ యంత్రం అని ఎందుకనంటే మొత్తం అది ఎప్పుడు గ్రహించడమే జరుగుద్ది శరీరం ద్వారా. అందుకని గ్రహణ యంత్రం అది. గ్రహణ యంత్రము గ్రహించింది మనసు. మళ్ళీ ఆ మనసు ఏం చేస్తుంది? కంటిన్యూటీ జీవితం కోసం. ఇప్పుడు నేను ఎవరు? ఫలానా వాళ్ళ అబ్బాయిని, నా పేరు ఇది, నా ఊరు ఇది, నేను ఇక్కడ ఉన్నా,
నా తల్లిదండ్రులు ఇళ్ళు, నా ఇల్లు ఇది, నా ఊరు ఇది, నా భార్య పిల్లలు, ఈ కంటిన్యూటీ లైఫ్ జీవితం గుర్తుండాలిగా. నేను అన్ని పనులు చేయాలంటే నాకు వచ్చినవి అన్ని కంటిన్యూ ఒకటి తర్వాత ఒకటి అది లోపల గుర్తు చేస్తుంది కనుక నేను ఐడెంటిఫై చేయగలుగుతున్నా. అంటే జీవించటానికి అనుకూలంగా సృష్టి చేసిన ఏర్పడేది మన శరీరంలో, మన మనసుతో. గ్రహణ యంత్రము అలా పనిచేస్తుంది. ఈ శరీరం అనే కర్మయంత్రము, పని యంత్రము అలా పనిచేస్తుంది. అది పనిచేయాలంటే దాన్ని నడిపించేటువంటి మనసు లోపల ఉంది, అది మనం తయారు చేసుకుంది. ఇందులో డౌట్ ఏం లేదు. ఇక్కడ వరకు అంత కరెక్ట్గానే ఉంది. కానీ అనుభవాన్ని చూడండి, ఇప్పుడు అనుభవించేసాం. రోజు కావలసినవి తింటున్నాం, తెచ్చుకుంటున్నాం, గ్రహణ యంత్రంతో గ్రహిస్తున్నాం. గ్రహించినాకేమైంది? అది అనుభవం అయింది. ఏదైనా సరే అనుభవం అయింది. ఇది ఎర్రగా ఉన్నది అనుభవం, ఇది తెల్లగా ఉన్నది అనుభవం, ఇది నల్లగా ఉన్నది అనుభవం. అది కంటికి సంబంధించిన దృశ్య అనుభవాలు, కొన్ని శబ్దానుభవాలు, కొన్ని రుచుల అనుభవాలు, కొన్ని వాసనల అనుభవాలు, కొన్ని స్పర్శల అనుభవాలు. ఇంతే మనకుండే అనుభవాలు. వీటి నుంచి ఏర్పడే భావోద్వేగాలు. అంతే మనకి అన్నీ వీటి నుంచి ఏర్పడతాయి. అయితే నేనేమంటున్నానంటే అనుభవాలు జీవించడం రొటీన్కి దాన్ని మార్చడం కుదరదు. అందరూ అనుభవాలతోనే. కానీ కాసేపు అనుభవాలు వదిలేయండి, అక్కడ మొదలైంది ఆధ్యాత్మికత. ఎక్కడ మీరు అనుభవాలు ఆపి అనుభవాలను అన్వేషిస్తారు, అంటే అనుభవించటం ఆపి, గ్రహణ యంత్రాన్ని పనిచేయించటం ఆపి అన్వేషణ ఎక్కడ మొదలు పెడతారో అక్కడ ఆధ్యాత్మికత మొదలవుద్ది. అందుకని గ్రహణ యంత్రాన్ని ఆపి మీ లోపలికి వస్తే ఆధ్యాత్మికత. మీరు మీ శరీరం లోపలికి వస్తే ఆధ్యాత్మికత స్టార్ట్ అయింది. మీరు మీ శరీరంతో బయట తిరుగుతుంటే భౌతికం స్టార్ట్ అయింది. అక్కడ చూసుకోవాలి, అక్కడ జాగ్రత్తగా గమనించుకోవాలి, ఆ స్థితిని పట్టుకోవాలి. అది అందరూ పట్టుకోలేరు. మెల్లి చెబుతున్నాగా, అందరూ పట్టుకోలేరు. 10 కోట్ల మందిలో ఎవరన్నా ఒకడు పట్టుకోగలుగుతాడు. అందుకే మీరు మహాత్ములు కూడా చూడండి. రమణ మహర్షి అని, ఓ షిరిడి సాయిబాబా అని, ఓ గజానన్ మహారాజ్ అని, ఓ నిసర్గదత్త మహారాజ్ అని, ఓ రామకృష్ణ పరమహంస అని ఒక్కొక్కళ్ళే ఉంటారు. తర్వాత ఎవరి పేర్లు రాలేదు చూడండి. ఎప్పటి రామకృష్ణ పరమహంస, ఆ పరంపరలో ఆయన్ని అనుసరిస్తూ సాగిన శిష్య సమూహాలు ఎంతమంది, అసలు ఎక్కడైనా పేరుందా? ఆయన్నే ఆరాధించుకుంటూ వెళ్తున్నారు ఇప్పటికి. అంటే నేనేమన్నా తక్కువ చేయట్లా, విషయానికి చెబుతున్నా. ఓ రాముడు, ఓ కృష్ణుడు, ఓ మహమ్మద్ ప్రవక్త, ఓ జేసస్, ఓ గురునానక్, నాకు తెలిసిన 4 పేర్లు చెబుతున్నా అంతే. ఇంకా అనేక మంది ఉండుంటారు, నాకు తెలియదు. కానీ వీళ్ళందరినీ మీరు గమనిస్తే భూమి మీద మానవ జాతి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారు. అసలు ఎన్ని తరాలుగా ఎంతమంది పుట్టి శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారో. కానీ ఈ ఆత్మతత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు చాలా తక్కువ మంది. కోటాను కోట్ల సంవత్సరాల నుంచి మానవ జాతి సాగుతూనే ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ మన తర్వాత తరాలు అలా సాగుతూనే ఉంటాయి. అవన్నీ మళ్ళీ ఇలాగే మాట్లాడుకుంటారు. కానీ దాన్ని పొందగలిగిన వాళ్ళు ఎంతమంది? ఎందుకు పొందగలిగిన వాళ్ళు అంటే లేని దాన్ని అర్థం చేసుకోవటం అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం నీకు కావాలి. నువ్వు ఎప్పుడు శరీర భావంలో, మనోభావంలో ఉంటున్నావు, అది ఎవరైనా చేయగలరు. అది అసలు చాలా సామాన్య విషయం. శరీర భావంలో ఉండి సహజంగా ఏర్పరుచుకున్న మతాలు, మార్గాలు మావే గొప్పవే, మా దేవుడే గొప్పని కనపడని లేని దేవుళ్ళను కూడా నమ్ముకుంటూ వెళ్తున్నారు మూర్తులు పెట్టుకొని. అక్కడ మనం కట్టుకున్న ప్రార్థనాలయమని అందరికీ తెలుసు. చందాలేసి కట్టుకుంటారు, ఊరంతా చందాలు వసూలు చేస్తారు. ప్రపంచంలో ఎక్కడ ఏ మతమైనా ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని మత ప్రచారం చేసుకుంటుంది, ప్రార్థనాలయాలు కట్టుకుంటుంది, దైవ ప్రచారం చేసుకుంటుంది. మొత్తం ఆ దైవ ప్రచారాలు చేసేటువంటి ఆ మత పెద్దలు, ఆ మత ప్రవక్తలు లేదా గురువులు, మహానుభావులు, మహాత్ములు ఎవరోని మనం అనుకుంటున్నా వాళ్ళందరూ ప్రజల డబ్బుల మీద బతుకుతారు. ప్రజలు పెట్టిన అన్నమే తింటారు. తక్కువ తీసుకునేవాళ్ళని, ఎక్కువ తీసుకునేవాళ్ళని. అసలు నాకు డబ్బే వద్దు, నేను డబ్బు ముట్టుకోను అనేటువంటి జీవన్ముక్తుడైనటువంటి గోచీలు పెట్టుకున్న మహాత్ములైనా సరే ప్రజలు పెట్టిన అన్నం తిని బతికినంత కాలం 80 ఏళ్ళు ప్రజలు పెట్టిందే తిని బతికారు. 80-90 ఏళ్ళు అంతే బతికితే అంత. ఎవరైనా సరే, ఎంతటో వాళ్ళైనా సరే, మళ్ళీ ఆధారం సామాన్య ప్రజలే వీళ్ళకి. కాబట్టి మతం అనేది మనిషి తయారు చేసుకుంది. ఈజీ ఏముంది అందులో? శరీర భావన ఉంది నీకు, అందుకని శరీర భావానికి తగ్గట్టు తయారు చేసుకున్నావు. గ్రహణ యంత్రానికి అనుకూలంగా మతాలు తయారు చేసుకున్నావు, మార్గాలు తయారు చేసుకున్నావు, విశ్వాసాలు తయారు చేసుకున్నావు, విధి విధానాలు తయారు చేసుకున్నావు, ఆచార సాంప్రదాయాలు తయారు చేసుకున్నావు. అది తప్పేం కాదు. శరీరం నిజమే అంటున్నాక శరీరం అబద్ధమని ఎవరు చెప్పారు? అసలు
శరీరం 100% 100% నిజం. కానీ ఇక్కడ ఎవరు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలరు అంటే, నేను శరీరము మనస్సులు దాటినటువంటి నిద్రాస్థితిని నా జీవితంలో 3/4 అనుభవిస్తున్నా ప్రతిరోజు. 8 గంటలు, 24 గంటల జీవితకాలంలో 8 గంటలు నిద్రాస్థితికి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, నేను శరీరంగా ఉండలేదు, మనసుగా ఉండలేదు, కానీ బతికే ఉన్నాను. 100 సంవత్సరాలు నా ఆయువు ఉన్నంతకాలం ప్రతిరోజు జరుగుతుంది ఇది. మరి ప్రతిరోజు జరుగుతున్న నా జీవితంలో అతి ముఖ్య భాగమైనటువంటి దాన్ని నేను ఎందుకు పరిశీలించట్లేదు అంటే, నేను శరీరం అని నమ్ముతాను కాబట్టి, నాకు శరీరంగా వెళ్ళిపోతాను కాబట్టి, నిద్రపోతే హాయిగా ఉండదు, నిద్రపోయి లేచాను, మళ్ళీ అనుభవిస్తా పరిగెత్తా అలసిపోయాను కాబట్టి మళ్ళీ హాయిగా నిద్రపోతాను. నిద్ర గురించి నాకెందుకు ఆలోచన, నాకు అనుభవాలే ఆలోచన. ఆ స్థితిలో ఉన్న ఎవరు ఎప్పటికే ఎన్ని కోట్ల సంవత్సరాలైనా ఆత్మజ్ఞానం అర్థం కాదు. అసలు ఎలా అర్థం అవుతుంది? నేను శరీరం కదా, నేను మనసు కదా, మనసు శరీరాల కలయిక కదా. మరి ఇది ఎవరికి అర్థమవుతుంది? ఇప్పుడు సోదరుడు వేసిన ప్రశ్న ఇదే. మీరు మంచోళ్ళే, మీరు బాగా చెబుతున్నారు, తత్వవేత్త అని పదం కూడా వాడారు ఆయన పాపం నా గురించి, ఎవరు వాళ్ళ. కానీ మీరు చెప్పేదంతా అబద్ధం అన్నాడు ఆయన. అవును, నేను చెప్పేదంతా అబద్ధమే, మొత్తం అబద్ధమే. అసలు ఇక్కడంతా శరీరం నిజమే, మనసు నిజమే, ఆత్మ ఒకటి ఉన్నది అంటే అబద్ధమే. ఆత్మ లేదు, లేని దానిని తెలుసుకోవాలి నువ్వు. అది లేదు అనే ఒక స్థితి ఉంది ఇక్కడ, అదే శక్తి స్థితి. అయితే అది మనిషికి ఉన్నది అనేది అలవాటు కాబట్టి ఉన్నదని చెప్పుకుంటున్నాం అంతే. ఆత్మ లేదు. ఎలా లేదు? శరీరములా లేదు, మనసులా లేదు. మరి ఎలా ఉంది? నీకు లేదన్నట్టుగా ఉంది, తెలుసుకునే ఎవరికైనా లేదన్నట్టుగా ఉంది. కాబట్టి నువ్వు లేదనే స్థితిని తెలుసుకోగలవా? కాదు, లేదు అనే స్థితిని తెలుసుకోగలవా? ఖాళీ శూన్యము అనే స్థితిని తెలుసుకోగలవా? అంటున్నావుగా ఖాళీ శూన్యము లేదు అని. పోనీ అది తెలుసుకోలేదు ఏం కాదు, లేదు అంటున్నావుగా. అదే నీ నిద్రాస్థితి, నీ శరీరంలోనే పెట్టబడింది. నీ ఎరుకను నువ్వు కోల్పోయి నిన్ను నువ్వు తెలుసుకోలేనటువంటి ఒక స్థితి నీలోనే పెట్టబడినప్పుడు, సృష్టి చేసిన అద్భుతం అదైనప్పుడు, ఆ అద్భుతాన్ని నువ్వు ఎంత తపస్సు చేసి తెలుసుకోవాలో అది నువ్వు ప్రయత్నించుకోవాలి తప్ప, నువ్వు తపస్సు చేయనప్పుడు, దాని వైపు వెళ్ళనప్పుడు, దాని మీద బుర్ర పెట్టనప్పుడు నీకు మెలకువ స్థితిలో కరెక్ట్గా అనిపిస్తుంది ఎవరికైనా. అందుకే ఆత్మజ్ఞానం అనే దాన్ని 10 కోట్ల మందిలో ఒక్కడు కూడా తెలుసుకోలేడు. 10 కోట్ల మందిలో 1 కోటి మంది వినొచ్చు, 5 కోట్ల మంది వినొచ్చు. వినరు అసలు ఆత్మజ్ఞానాన్ని. 10 కోట్ల మందిలో 10 లక్షల మంది వింటారేమో నా అంచనా. ఊరికి తప్పు అయితే తప్పు అవ్వచ్చు, ఎందుకని మిగిలిన వాళ్ళంతా మతాల్లో వెళ్ళిపోతారు, ఈజీగా ఉంటుంది. అక్కడ ఒక ప్రార్థనాలయం ఉంటుంది, మన ఇల్లు లాంటిది ఉంటుంది కాబట్టి గుర్తుపట్టగలుగుతాం. అక్కడ ఏదో మనకు సంబంధించిన మూర్తులు పెట్టుకుంటాం కాబట్టి గ్రహణ యంత్రానికి అంటే శరీరానికి అనుకూలంగా తయారు చేసుకుని ఉందని మనం. అక్కడ ఏమున్నా లేకపోయినా శరీరానికి అనుకూలంగా తయారు చేసుకున్నాం కాబట్టి నమ్మమంటున్నారు కానీ నమ్ముతూ వెళ్ళిపోతాం అంతే. అక్కడ ఏం లేదని కూడా మనకు తెలిసి అది మనం తయారు చేసుకుందే, మనం పెట్టుకుందే అని. ఇప్పుడు మనం తయారు చేసుకుందే, మనం పెట్టుకుందే అన్నప్పుడు అక్కడ ప్రార్థనాలయం మనం నిర్మించుకుందే, అందులో ఉన్న ఆధార ప్రార్థనా స్థలం మనం పెట్టుకున్నదే అని మనకు తెలిసినప్పుడు, ఇప్పుడు ఊహలో మరి నువ్వు దేన్ని ప్రార్థిస్తున్నావు? ఆ మూలాన్ని నువ్వు కనుక్కోగలిగితే మళ్ళీ నువ్వు నీకు తెలియని దాన్ని, నీకు తెలియదంటే అర్థం ఏంటి? లేదు, లేని దాన్ని ప్రార్థిస్తున్నావు. ఆ లేని దాన్నే శక్తి, ఆత్మశక్తి అన్నారు. మళ్ళీ లేనిది శక్తి అంటారు ఏంటండి, ఆత్మశక్తి అంటారు ఏంటండి అంటే, అది నీకు తెలిసేలా లేదు. చాలా సింపుల్ అది. అదే చెబుతున్నా, ఆ తర్కంలోకి వెళ్ళి మనం అందులోంచి ఆన్సర్ని తెచ్చుకోవాలి కానీ వితర్కంగా కుతర్కంగా వాదించుకోవాలంటే అర్థం కాదు. నీకు ఆన్సర్ కావాలి అంటే నువ్వే వెతుక్కో. లేదంటే అప్పటికే మీరు తప్పు చెప్పారని చెబుతానే ఉండొచ్చు అందరినీ. ఎందుకని? అది నిరూపణ సత్యం కాదు, నువ్వు అనుభవించాల్సిన సత్యం. నువ్వు ఖాళీ అయిపోవాల్సిన సత్యం, నువ్వు శూన్యం అయిపోవాల్సిన సత్యం, నువ్వు శక్తి అయిపోవాల్సిన సత్యం, నువ్వు శరీర మానసిక స్థితిని వదిలేసి ఎంటీ అయిపోవాల్సిన సత్యం. అవటం లేదా అంటే నిద్రాస్థితిలో రోజు అవుతున్నావు, పోనీ అది అసత్యము కాదు. ఆ నిద్రాస్థితిని పట్టుకోవాలి మెలకువ స్థితిలో, అది సత్యం. నిద్రాస్థితిలో శరీరం లేదు, మనసు లేదు, ప్రపంచం లేదు, ఏ అనుభవం లేదు, ఏ ఆలోచన లేదు. అటువంటి స్థితిని నీలో నువ్వు చూడగలవా అంటే చూడొచ్చు, ఉంది, అది నిద్రాస్థితిలో కనపడతానే ఉందిగా. ఇప్పుడు పట్టుకోగలవా? ఎందుకు పట్టుకోలేవు? అనుభవాన్ని పరిశీలిస్తే మెలకువలో కూడా పట్టుకోవచ్చు.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటా కూడా పట్టుకోవచ్చు. మనం మాట్లాడుకుంటున్న మాటలు నేను నోటి ద్వారా చెబుతున్నట్టు, మీరు చెవి ద్వారా వింటున్నట్టు మీకు అనిపించవచ్చు, కానీ గ్రహణ యంత్రమే గ్రహిస్తున్నదని నిజమే, కానీ ఇందులో అనుభవం లేదు. ఏ అనుభవం లేదు. అనుభవం లేనటువంటి శూన్య స్థితిని, ఆ ఆత్మశక్తి అనే స్థితిని, ఏ అనుభవము లేనటువంటి స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం కోసం ఇలా మాట్లాడుకుంటున్నాం. అంటే ఏమీ లేని దాన్ని ఉన్న శరీరంతో, ఉన్న మనసుతో గ్రహించే ప్రయత్నం చేస్తున్నాం. ఎలా గ్రహిస్తామండి ఏమీ లేని దాన్ని ఉన్న మనసుతో, ఉన్న శరీరంతో? అంటే ఎందుకు గ్రహించట్లేదండి? క్యాజువల్గానే రోజు ఖాళీ అంటున్నాం. ఆకాశం ఖాళీ అనుకొని తిరుగుతున్నాం, ఆకాశం అంతా శూన్యం అనుకొని తిరుగుతున్నాం. రోజు నిద్రలో నేను లేను అని మెలకు వచ్చినాకే నేనున్నానని రోజు అనుకుంటున్నాం, కానీ నిద్రలోని పరిశీలించట్లేదు. అదేంటండి, నిద్రపోయినాక నేను నిద్రని ఎలా పరిశీలిస్తానండి? మెలకు వస్తేనేమో శరీరం అనుకొని, మనసు అనుకొని వెళ్ళిపోతున్నాను కదండి. నిద్రని నేను ఎలా పరిశీలిస్తాను? నిద్రలోనేమో నేను నిద్రని పరిశీలించలేను, మెలకువలోనేమో శరీరం మనసు అనుకొని వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఇప్పుడు పరిశీలించడం ఎలా కుదురుద్ది అంటే అదొక వితండవాదము. నిన్ను నువ్వు తెలుసుకోవాలని నీకు లేనటువంటి ఆపేక్షలోంచి పుట్టింది. నీకు ఆసక్తి లేదు, ఆసక్తి లేదంతే. ఇప్పుడు నిద్రలో నువ్వు ఉన్నావు అన్నది నిజమైనప్పుడు, నిద్రాస్థితి నీకు అనుభవంగా ఉన్నప్పుడు, నిద్ర ఎలా పట్టింది అంటే నిద్ర బాగా పట్టింది అని చెబుతుంది, నువ్వు అనుభవమేగా. నిద్ర బాగా పట్టిందని నీకు తెలుస్తుందిగా, నిద్రపోయానని తెలుస్తుందిగా. నిద్రపోవడానికి ముందు తెలిసింది, నిద్రపోయానని తెలిసింది, నిద్రలో మెలకు వచ్చినాక తెలిసింది, తెలుస్తుంది స్థితిలే. కానీ ఇప్పుడు నిద్రాస్థితిలో ఏం జరిగిందో మెలకువ స్థితితో పట్టుకో, ఆసక్తి కలిగించుకో. ఆసక్తి లేని వాళ్ళకి ఎదుటివాడు చెబుతుంది కూడా అర్థం కాదు. అర్థం కాకే ప్రజలందరూ ఆత్మజ్ఞానానికి రావట్లేదు, మతాలకు ఈజీగా వెళ్ళిపోతున్నారు. ఎందుకని అక్కడ అర్థం కాకపోయినా చూడటానికి ఏదో ఉంది, వాసనకి ఏదో ఉంది. వాసనకు అగరత్తులు, సెంట్లు వేసుకుంటాం, వెలిగించుకుంటాం, ఓ పువ్వులు పెట్టుకుంటాం. అంటే ఏంటి? దృశ్యాలకు ఉంది, వాసనకు ఉంది, మాట్లాడటానికి ఉంది, ప్రార్థనలు ఉన్నాయి, ప్రేయర్స్ ఉన్నాయి, ఇవన్నీ వినపడతాయి. చెవులకు ఉంది, స్పర్శకు ఉంది. అక్కడ మూర్తులు పెట్టుకుంటాం, అక్కడ ప్లేసులు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాం, ప్రార్థనలు మొదలు పెట్టేస్తాం. అంటే ఏంటి? శబ్దస్పర్శ రూపరస గంధములకు అనువుగా ప్రార్థనాలయాలు తయారు చేసుకున్నాం. అందుకని ప్రార్థనాలయాలు మనమే కట్టుకున్నామని తెలిసిన, అందులో ఏర్పాటు చేసుకున్న ప్రార్థనా స్థలమో మూర్తో ఏదో మనమే పెట్టుకున్నాము, అదంతా కల్పనే, మతి చేసింది, మనిషి చేసింది అని తెలిసినా కూడా భావించుకొని దాన్ని నేను అదే వెళ్ళిపోతాను, నాకు అది ఈజీగా ఉందని ఎందుకు అనుకుంటున్నారు తెలుసా? శరీర భావన ఎంత ఈజీ అనిపిస్తుంది. అందుకే మతాలు పెట్టుకెళ్ళాడతారు. అక్కడ ఏం లేదని తెలుసు అందరికీ, అది మనం కట్టుకుందే, మనం పెట్టుకుందే అని కూడా తెలుసు. అందుకే ఈ భావం అర్థమైన వాళ్ళు మొత్తం మతాల్లో కూడా మోసాలు చేస్తుంటారు. దేవుడి పేరు మీద ప్రజల్ని మోసం చేస్తారు. అది చాలా మంది దొంగలు ఆ ప్రార్థనాలయాల్లో వస్తువులు ఎత్తుకుపోతుంటారు. అనేక చోట్ల ప్రార్థనాలయాల్లో దొంగతనాలు జరుగుతుంటాయి. అక్కడికి సెక్యూరిటీలు పెట్టుకుంటారు. పెద్ద పెద్ద ప్రార్థనాలయాలు అన్నిటికీ సెక్యూరిటీలు ఉంటాయి. అన్ని చోట్ల మీరు ప్రార్థనాలయాలు స్థాయి పెరుగుతున్న కొద్దికి సెక్యూరిటీలు పెరుగుతాయి, ధన సంబంధ విషయాలు పెరుగుతాయి. మళ్ళీ మీరు వెళ్ళి ప్రార్థించుకోవడానికి టికెట్లు పెడతారు, దర్శనాలకు టికెట్లు పెడతారు, అన్నీ ఉన్నాయి అన్ని చోట్ల. అది శరీరానికి చాలా అనుకూలంగా ఉంది, నువ్వు కష్టపడక్కర్లేదు. కానీ ఆత్మతత్వము, ఆత్మశక్తి అనేది జ్ఞాన సంబంధితము. మనలో జ్ఞాన సంబంధితం ఒకటి ఉంది. ఏంటది? అనుభవం ఎక్కడుందో చూడు. అనుభవించేది శరీరం, అనుభవించడానికి ప్రోత్సహింపజేసేది మనసు, అనుభవించడానికి అవసరమైన ప్రయత్నం చేయించేది మనసు, అనుభవించేటప్పుడు ఆస్వాదించేది మనస్సు, ఆ భావాన్ని గ్రహించేది మనస్సు. ఈ మనస్సు శరీరముల కలయిక. గ్రహణ యంత్రము, కర్మయంత్రము పనిచేస్తుంది. యంత్రం పనిచేసి ప్రయత్నం తెచ్చుకుంది, నోటేసి నవ్వులుతుంది, ఆ రుచి ఫలానా విధంగా ఉన్నది అనే దాన్ని గ్రహించి లోపలేసుకుంటుంది. మొత్తం ఈ ప్రయత్నంలో జరిగిన అన్నిటినీ లోపల జ్ఞాపకంగా వేసుకుంది భావరూపంలో. ఓకే, అయిపోయింది, వదిలే. ఇప్పుడు శరీరాన్ని పక్కన పెట్టాయి, నువ్వు ఇప్పుడేం ప్రయత్నించబాక, గ్రహణ యంత్రాన్ని కాసేపు ఆపేసి నీ గ్రహణ యంత్రం లోపల ఉన్న అనుభవాల దగ్గరికి వెళ్ళు, భావాల దగ్గరికి వెళ్ళు. అనుభవం ఏ రూపంలో ఉంది?
తెలీదు. ఎంత ఉంది? తెలీదు. ఎక్కడుంది? తెలీదు. ఉందా లేదా? ఉంది. మరి తెలీదు అంటున్నావు. ఎలా ఉందో తెలీదు. ఎక్కడుంది? ఎక్కడుందో తెలీదు. ఎంత ఉంది? ఎంత ఉందో తెలీదు. ఉన్నదని తెలుసా? తెలుసు. ఉన్నదని తెలుసు. నాకే పుడుతుంది కానీ నా లోపలే పుడుతున్నాయి ఆలోచనలు, భావాలన్నీ. ఎలా ఉందో తెలియదు, ఎంత ఉందో తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఉందని మాత్రమే తెలుసు. అనుభవం ఏంటో తెలుసు. ఆ అనుభవం మళ్ళీ శరీరాన్ని ఎలా కదపాలో కూడా తెలుసు, కదపటం కూడా తెలుసు. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అంటే మీకు ఆసక్తి ఉండాలి. ఆత్మజ్ఞాన ఆసక్తి లేని వాళ్ళు ఇది వినబాకండి అని 1000 సార్లు చెప్పాను. ఇప్పుడు ఈ ప్రశ్న పెట్టిన సోదరుడికి కూడా మళ్ళీ విన్నవించుకుంటున్నా, వినబాకండి, ఇది మీ మార్గం కాదు. మీ మార్గం కానప్పుడు మీరు వినకూడదు. ఎందుకని మీకు వ్యతిరేకతలే వస్తాయి. అది మీ మార్గం కానప్పుడు, అది మీకు అర్థం కానప్పుడు మీకు అన్ని వ్యతిరేక భావాలే వస్తాయి ఎక్కడైనా. అంతే. అందుకే ఈ మతపు దేవుడిని నచ్చిన వాళ్ళు వేరే మతపు దేవుడిని తిడతా ఉంటారు. ఈ గురువుని అనుసరించే వాళ్ళు వేరే గురువు దగ్గరికి వెళ్ళరు, అనుసరించరు, అసలు అని తిడతా ఉంటారు. ప్రపంచంలో ఘర్షణలకు కారణం అదే. మానవ ప్రవృత్తిలోనే అది ఉంది. ఇప్పుడు నేను, నా తల్లిదండ్రులు, నా భార్య పిల్లలు, నా ఇల్లు, నేను బాగుండాలని ఉంటుంది మనకి. దానికోసమే ప్రయత్నించుకుంటాం. పక్క వాళ్ళందరూ నాలాంటి వాళ్ళు అయినా మన ప్రయత్నాలన్నీ సాటి మనిషి నుంచేగా పొందాల్సింది. మరి అందరూ లాభమే కోరుకుంటున్నాంగా. ఇప్పుడు అందరం లాభమే కోరుకుంటున్నాం, కానీ లాభం ఎక్కడి నుంచి రావాలి? అందరం ఎక్కువే కోరుకుంటాం. ఎక్కువ ఎక్కడి నుంచి రావాలి? అందరికీ అన్ని సమకూరాలి. ఎక్కడి నుంచి సమకూరాలి? సాటి మనుషుల నుంచే. నువ్వు వాళ్ళని మనుషులుగా గుర్తిస్తే లాభం కోరుకోవు, ఎక్కువ కోరుకోవు, కానీ ప్రయత్నిస్తావు. ఎంత వస్తే దాంతో తృప్తిగా ఉంటావు. ఎందుకనంటే లాభం అంటే ఎదుటివాడికి పోయినా నీకు ఎక్కువ కావాలి. ఎక్కువ కావాలంటే ఎదుటోళ్ళకి ఏదైనా జరగని నాకు ఎక్కువ కావాలి. నాకు అన్ని సమకూరాలంటే ఎదుటోళ్ళకి సమకూరకపోయినాయి, నాకైతే సమకూరిపోవాలి. ఎక్కడి నుంచి సమకూరాలి? మనుషుల నుంచేగా. మనుషులకు దొరికే అన్ని మనుషుల నుంచే. ఇక్కడ జ్ఞానం కలిగిన వాడు, అందరూ నాలాంటి మనుషులు అనుకున్నవాడు సేమ్ పని చేస్తాడు. అందుకే నిష్కామ కర్మయోగము అని ఆధ్యాత్మికతలో చెప్పబడింది ఏంటంటే జ్ఞాన లక్షణం. అది జ్ఞాన లక్షణం ఏంటంటే అందరూ నాలాంటి మనుషులు అయినప్పుడు లాభం కావాలని అలా అనుకోను. నేను బతకటానికి కావాలంటే, లాభం కావాలి కాదు. నేను బతకడానికి కావాలి. నేను ప్రయత్నించుకున్నా ధర్మంగా దానికి ఏమొస్తే దాంతో తృప్తిగా ఉంటా. ఒకవేళ నాకంటే నీకు ఎక్కువ వచ్చింది, నాకు కనపడుతుంది, తెలుస్తుంది, నేనేం దుఃఖపడను. ఎందుకని? నాకు లాభం కావాలంటే దుఃఖం వస్తుంది. లాభం కావాలని నేను అనుకున్నప్పుడు నాకు దుఃఖం రాదు, నీకు ఎక్కువ వచ్చిన. ఇంకా నువ్వు నాలాంటి కదా, నీ ప్రయత్నంలో నీకు ఎక్కువ వచ్చింది, నా ప్రయత్నంలో నాకు తక్కువ వచ్చింది. ఎంతో కొంత నాకు వచ్చింది చాలా. అసలు నీ అంక నేను చూడను. లాభాసక్తి లేనప్పుడు పక్కవాడితో పోలిక కూడా ఉండదు. పక్క ఇంక చూడరు. ఎక్కువ కావాలన్న భావన లేనప్పుడు పోలిక ఉండదు. నిరంతరం నాకు అనుకూలతలే కావాలి అన్న భావన మనిషిలో లేనప్పుడు పోలిక ఉండదు. ఈ భావాలను అంటే అనుకూలతలు కావాలి, ఎక్కువ కావాలి, లాభం కావాలి, నాకు నిరంతరం నాకు అనుకూలంగా ఉండాలి అనే భావాన్ని సమతూకం చేసి పోగొట్టగలిగింది జ్ఞానం. అదేంటి జ్ఞానం ఈ భావం పోగొడితే నేను ఎలా బతుకుతానండి? బతకొద్దని ఎవరన్నారు? వాడికంటే ఎక్కువ కావాలనుకోబాక అంటున్నారు. వాడికంటే ఎక్కువ లాభం కావాలనుకోబాక అంటున్నారు. అనుకూలతలు ఎప్పుడు నాకే కావాలనుకోబాక అంటున్నారు. ఎందుకంటే నీ నుంచి కూడా అనుకూలతలు కావాలి. నీ పక్క వాళ్ళకి అనుకూలతలు ఇచ్చిపుచ్చుకోవాలి, లాభ నష్టాలు ఇచ్చిపుచ్చుకోవాలి. ఒక్కోసారి ఒకళ్ళ లాభం అవుద్ది, ఒక్కోసారి ఒకళ్ళకి తక్కువ అవుద్ది. అన్నీ ఇచ్చిపుచ్చుకోవటం. ఎందుకని మనుషుల నుంచే పొందాలి. ఇది మనుషుల నుంచే పొందాలి. మనుషులందరూ ఇలాగే ఉంటారు, మనుషులందరూ ప్రయత్నిస్తున్నారు అన్నప్పుడు జ్ఞానభావం అది. అప్పుడు జ్ఞానం అది. జ్ఞానం వచ్చినాక అందరూ నాలాంటి వాళ్ళు ఎలాగ ప్రయత్నిస్తున్నారు అన్నప్పుడు నేను ఎక్కువ కోసం ఎందుకు ప్రయత్నిస్తాను? నా బతకడానికి ప్రయత్నించుకుంటాను. అందుకని నిష్కామ కర్మయోగము అన్నారు. అంటే ముందు నువ్వు ఫలితాన్ని ఆశించకుండా పనిచేయ. ఫలితం అంటే ఏంటి? కావాలన్న భావన లేకుండా కాదు. కావాలన్న భావనే, పని చేయటమే కావాలన్న భావన కదా అసలు. ఏదో పని చేయటం. ఎక్కువ కావాలి, వాడికంటే ఎక్కువ కావాలి, వీడికంటే ఎక్కువ కావాలి, ఆడిది లాగేసుకోవాలి, వీడిది లాగేసుకోవాలి, నిరంతరం నాకు అనుకూలతలే కావాలి, లాభం కావాలనే ఆసక్తి లేకుండా పనిచేయమన్నారు.
అది జ్ఞాన సంబంధిత విషయం. ఆసక్తి లేకుండా నేను ఎలా పనిచేస్తానండి అంటే అది ఒక మూర్ఖత్వం. వాళ్ళ ఆధ్యాత్మికతకు పనికిరారు. నువ్వు ఆసక్తితో పని చేసుకుంటూ వెళ్ళిపో, మతాల చుట్టూ తిరుగు, మతాలు సూట్ అవుతాయి. ఇప్పుడు ఎవరికైతే ఈ ఆత్మజ్ఞానం అర్థం అవట్లేదో, ఇప్పుడు నేను చెబుతున్న ఈ నిష్కామ కర్మయోగం అనేది ఏది ఉందో అంటే ఏం లేదు, ఆసక్తి లేకుండా పనిచేయడం అంతే. సంస్కృత పదాలు ఈ నిష్కామ కర్మయోగం అని బరువుగా ఉంది. ఆసక్తి లేకుండా పనిచేయడం అంటే ఏంటి? ఆసక్తి లేనివాడు ఎందుకు పని చేస్తాడండి? అసలు ఆసక్తి ఉంది, కాకపోతే అందరూ నాలాంటి మనుషులే కాబట్టి, అందరం ప్రయత్నించుకుంటున్నాం కాబట్టి, నేను పొందేది మనుషుల నుంచే కాబట్టి కొంచెం ఎటు వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఆయన హ్యాపీగా ఉంటాడు, ఆవిడ హ్యాపీగా ఉంటుంది. నాకు కొంచెం తక్కువ వస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఉందాంతో తృప్తి పడతాను. లేదు ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అసలు చూసుకోను నేను. ఎందుకని? పక్క వాళ్ళు నాలాంటి వాళ్ళేగా, వాళ్ళు అలా బతకాలిగా. అది జ్ఞాన భావన, అది సమత్వం అంటే. ప్రయత్నించకపోవటం కాదు, వచ్చిన దాంతో హాయిగా ఉండటం. అది ఎక్కువ తక్కువ అని పోలికలు వేయం, అసలు వేసుకోం. నీకు ఎక్కువ వచ్చి ఉండొచ్చు కానీ నీకు ఎక్కువ అని తెలియదు, నీకు తక్కువ వచ్చి ఉండొచ్చు కానీ నీకు తక్కువ అని తెలియదు. అసలు ఎక్కువ తక్కువలు ఎలా తెలుస్తాయి చెప్పండి? ప్రపంచంలో ఎక్కువ తక్కువ అనేది ఎలా తెలుస్తుంది? నీకంటే పైవాడిని చూసి నాకు తక్కువ వచ్చింది అనుకుంటున్నావు, నీకంటే కిందవాడిని చూడు నీకు ఎక్కువ వచ్చింది అనుకుంటావు. అంటే ఇది కూడా మళ్ళీ ఒక మాయాజాలం, మనసు చేసే మాయాజాలం. నువ్వు ఎవరిని చూస్తున్నావు అని, ఎడు చూస్తున్నావు అని. నీకంటే ఎక్కువ వాళ్ళని చూసినప్పుడు నీకు తక్కువ వచ్చినట్టే ఉంటుంది. ఎప్పటికే నేను తక్కువలో ఉన్నానని దుఃఖపడుతుంటావు. నీకంటే తక్కువ వాళ్ళని చూసినప్పుడు ఎప్పటికే ఎక్కువలో ఉన్నానని ఆనందపడతా ఉంటావు. అసలు ఈ రెండు కరెక్టేనా? నీకంటే తక్కువ వాళ్ళు ప్రపంచంలో ఎప్పటికే ఉంటారు, నీకంటే ఎక్కువ వాళ్ళు ప్రపంచంలో ఎప్పటికే ఉంటారు. కాబట్టి నువ్వు అలా చూసుకోవడం కరెక్టేనా? అసలు చూడబాగని చెప్పారు. ఎందుకని? ఎవరి స్థితిలో ఎక్కడ ఎవరు ఉంటే అలా వెళ్ళిపోండి అని చెప్పారు. ప్రయత్నించుకుంటూ వెళ్ళమన్నారు, ప్రయత్నించమన్నారు. ప్రయత్నించొద్దని ఎవరు చెబుతున్నారు అసలు? కానీ నువ్వు చూసుకుంటున్న విధానం తప్పు, దానివల్ల సుఖదుఖాలకు లోనవుతున్నావు. ఎందుకంటే ఎప్పటికీ నీకంటే ఎక్కువ వాళ్ళు ఉంటారు, ఎప్పటికీ నీకంటే తక్కువ వాళ్ళు ఉంటారు. కాబట్టి సుఖదుఖాలకి కారణం ఏంటో రీజన్ చెప్పారు. నీకంటే ఎక్కువ వాళ్ళని చూసి నాకు తక్కువ వచ్చిందని దుఃఖపడుతున్నావు, నీకంటే తక్కువ వాళ్ళని చూసి నాకు ఎక్కువ వచ్చిందని ఆనందపడుతున్నావు. ఈ రెండు నీ భావాలే తప్ప ప్రపంచంలో ఎవరి ప్లేసులో వాళ్ళు నడకన సాగుతుంది, ఎవరి ప్రయత్నంలో వాళ్ళు దొరికిన దాంతో హాయిగా వెళ్తున్నారు. ఇది సత్యం. అసలు సత్యం ఏంటి ప్రపంచంలో అంటే ఎవరి ప్రయత్నానికి వాళ్ళకి దొరికినాయి వాళ్ళు ఉన్న ప్రదేశంలో అంతే. అదే సత్యంలో ఉండమంటున్నారు. నేను అదే సత్యంలో ఉండలేను, ఆసక్తి లేకుండా ఎలా పనిచేస్తాను, ఆసక్తి లేకుండా పనిచేయడం కుదురుతుందా అంటే అసలు సృష్టిలో జరుగుతుందే అది నువ్వు పెట్టుకుంటున్నావు భావనలు అంతే. జ్ఞానంలో ఆసక్తి ఉండదు, ఆసక్తి ఉంటుంది. ఆసక్తి లేకుండా అసలు ఎవరో పనిచేయరు. అసలు జ్ఞానం కూడా ఆసక్తే, జ్ఞానాసక్తి అది. కానీ ఇక్కడ ఆసక్తి అంటే అర్థం ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళకంటే ఎక్కువ అనేటువంటిది ఆసక్తి. అది ఎవరికంటే ఎక్కువ కావాలి నీకు కాదు, నీకు దొరికిందంతా నువ్వు హాయిగా ఉండు. ఎందుకని? మళ్ళీ అదే సేమ్. నీకంటే తక్కువ వాళ్ళు ఎప్పుడు ఉంటారు, నీకంటే ఎక్కువ వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఇది నీ మనసుకు పట్టుకునే వరకు నువ్వు వెళ్తానే ఉండాలి. ఇది నీ మనసుకు పట్టుకున్నాక ఇప్పుడు నువ్వు అసలు ప్రార్థించాల్సిన అవసరమే లేదు. నువ్వెవరిని ప్రార్థించక్కర్లేదు, దేనికోసం ప్రార్థించక్కర్లేదు. ఎక్కువ కావాలంటే ప్రార్థించాలి, తక్కువ ఉందనుకుంటే ప్రార్థించాలి, నువ్వెవరి సహాయాలు అర్థించాలి. అప్పుడు వెళ్తావు మతాలు, గురువులు, మార్గాలు. నీకు ఇది అర్థం కాకపోతే ఖచ్చితంగా నువ్వు మతాల్లోకి వెళ్ళాల్సిందే, గురువుల్లోకి వెళ్ళాల్సిందే, మార్గాలను అనుసరించాల్సిందే. అక్కడ నీ కోరికలు వాళ్ళు చెప్తారు. ఎక్కువ రావడానికి ఏం చేయాలో వాళ్ళు చెబుతారు, తక్కువ స్థితిని పోగొట్టుకోవడానికి ఏం చేయాలో నీకు చెబుతారు, అన్నీ చెబుతారు. ఇప్పుడు ఎక్కువ తక్కువలు ఎలాగో సుఖ దుఃఖాలు కూడా అంతేగా. ఎక్కువ సుఖం, తక్కువ దుఃఖం, బాధలు, కష్టాలు, ఆరోగ్య అనారోగ్యాలు కూడా అంతే. ప్రపంచంలో అసలు ఆరోగ్యం అనారోగ్యం ఎప్పుడూ ఉంటుంది మనిషికి. శరీరం ఉన్న ప్రతివాడికి ఆరోగ్యం సాగుతూ అనారోగ్యంలోకి వెళ్తూ ఆరోగ్యంలోకి వస్తూ ఉంటుంది. భౌగోళిక పరిస్థితులే మారుతూ ఉంటాయి. అది సహజమని తీసుకున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఇల్లున్నంత జాగ్రత్తగా ఉంటావు. కాదబ్బాబు అసలు అది అసహజం, నాకు ఎప్పుడు ఆరోగ్యమే ఉండాలి అంటే నువ్వు మళ్ళీ మతాలకు వెళ్ళు, మార్గాలకు వెళ్ళు. ఈ దొరుకుతారు అక్కడ తాళ్ళోళ్ళు, తాయెత్తులోళ్ళు, రకరకాలోళ్ళు. ఎందుకని అది మనుషులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. జ్ఞానం మనిషి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ కాదు. జ్ఞానం సృష్టిలో మనిషికి ఇవ్వబడిన సహజ స్థితి. మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, దేవుళ్ళు, దేవతలు, ఆకృతులు అన్నీ కూడా నేను తప్పంటల మనుషులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. అందుకని నీ కోరికలు ఉండి నువ్వు ఈ సమత్వం అర్థం చేసుకోలేనప్పుడు, జ్ఞాన సమత్వం నీకు తెలియనప్పుడు, నువ్వు ఉన్న స్థితిలోనే సృష్టిలో
ఇలాగే సాగాలి, ఇవన్నీ సృష్టిలో ఇలాగే ఉంటాయి, ఇది సహజత్వం అని నీకు తెలియనప్పుడు నువ్వు ఏదో దాన్ని పట్టుకొని నువ్వు నిన్ను తప్పించుకోవడానికంటే నీకు కావలసిన సుఖాన్ని పొందడానికి దుఃఖాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించుకుంటూనే ఉండు. ఎప్పటికీ ఇది అర్థం కాదు. కానీ ఉన్నది ఇదే. ఈ ఉన్నది ఇదే దాన్ని కనిపెట్టారు మహాత్ములు. ఆత్మజ్ఞానం అయినా అంతే, ఇక్కడైనా అంతే, కోరికల దగ్గరైనా అంతే, ఆత్మజ్ఞానం అయినా అంతే. అనుభవాన్ని పట్టుకుంటే ఆత్మజ్ఞానం అర్థమైపోద్ది నీకు. అది లేని స్థితే. అనుభవానికి ఆధారమైన శరీరాన్ని పట్టుకోబాక. శరీరం అనుభవించింది ఓకే, రేపు కూడా అనుభవించాలి ఓకే, బతుకున్నన్నాళ్ళు అనుభవిస్తాం ఓకే, చచ్చిపోయే వరకు అలాగే బతకాలి ఓకే, అదంతా నిజం ఓకే. శరీరం నిజం, మనసు నిజం, కుటుంబం నిజం, ధనం నిజం, ప్రతి శీర్షికలో చెబుతున్న అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి, ఏది పారేసుకోబాకండి. కానీ వీటన్నింటినీ మించినటువంటి ఒక నిజం ఆత్మజ్ఞానం. అది చాలా ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్ అక్కడికి. అంటే నువ్వు వస్తువుని ఉన్నదాన్ని చూడగలం, ఒక అనుభవాన్ని పట్టుకోగలం, పంచేంద్రియాలకు దొరికేదాన్ని పట్టుకోగలం. దొరకని దాన్ని పట్టుకోవటం ఇక్కడ. కనపడని దాన్ని చూడాలి, వినపడని దాన్ని వినాలి, అర్థం అవ్వని దాన్ని అర్థం చేసుకోవాలి. అయితే కనపడింది అంటే దేనికి? కళ్ళకి, జ్ఞానానికి కనపడుతుంది. వినపడని దాన్ని వినాలి అంటే దానికి వినపడింది దేనికి? చెవులకి, జ్ఞానానికి వినపడుతుంది. వాసనకి దొరకని దాన్ని వాసన చూడాలి. వాసన దేనికి? ముక్కుకి, జ్ఞానానికి దొరుకుతుంది, జ్ఞానానికి దొరుకుతుంది. స్పర్శకి అందని దాన్ని స్పర్శించాలి, స్పృశించాలి. స్పర్శ దేనికి? తల నుంచి కాలు వరకు చర్మానికి, జ్ఞానానికి దొరుకుద్ది, జ్ఞానానికి దొరుకుద్ది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. రుచికి దొరకని దాన్ని రుచి చూడాలి, అనుభవించాలి. అనుభవానికి దొరకని దాన్ని అనుభవించాలి, జ్ఞానానికి దొరుకుద్ది, జ్ఞానానికి దొరుకుద్ది. ఎవరు చెప్పారండి? ఇప్పుడు చూడబోయా, లోపలికి వెళ్ళి నువ్వు అనుభవించిందని చూడబోయా బాబు. ఇప్పుడు కొత్తగా పదార్థం తెచ్చుకోబాక. శరీరాన్ని ఆపే, కాసేపు శరీరాన్ని ఆపేసి ఒక లోపలికి వెళ్ళి, ఆ లోపలికి వెళ్ళి ఒక అనుభవాన్ని నెమరేసుకో. ఏదో ఒక దాన్ని, నీకు నచ్చిన అనుభవాన్ని గుర్తు చేసుకో. అవి గుర్తొస్తానే ఉంటుంది, దానికి తగ్గట్టు శరీరం కదులుతానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆ గుర్తు రావటం ఎక్కడ జరుగుతుంది? జ్ఞానంలో జరుగుతుంది. అక్కడ ఇంద్రియాలు లేవుగా, శరీరం దాటి లోపలికి వెళ్ళేవుగా. ఇప్పుడు కన్ను మూసేసి ఉంది, చూడలేదు, కానీ లోపల నీకు కనపడుతుంది. చెవులు వింటలేదు, శబ్దం లేదు, కానీ నువ్వు ఇంతకుముందు గ్రహించిన శబ్దాల తాలూకా అన్నీ నీకు తెలుసు, లోపల వినపడుతుంది. అది ఎలా ఉంది, ఇలా ఉంది, ఆయన ఎలా మాట్లాడాడు, వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, మొత్తం అన్ని నెమరేసుకుంటావుగా. లేకపోతే అసలు జీవితమే కుదరదుగా. ఇప్పుడు శబ్దస్పర్శ రూపరసగంధముల ద్వారా తయారైన మనసు అసలు ఎలా ఉంది? మనసు అంటే జ్ఞానస్వరూపమేగా, అక్కడేమి పదార్థం లేదుగా. అందుకే మనసు ఎలా ఉంది, ఆలోచన ఎలా ఉంది, భావం ఎలా ఉంది, జ్ఞాపకం ఎలా ఉందంటే ఎలా ఉందో నాకు తెలియదు. ఎక్కడుంది, ఎక్కడుందో కూడా తెలియదు. ఎంత ఉందో కూడా తెలియదు. లేదా ఉందని తెలుసు. సేమ్ ఎలా ఉంది? ఆకాశము వలె. ఆకాశంలో ఏమీ లేదు, కానీ ఆకాశం ఉందని తెలుసు. ఇదేంటండి, ఆకాశంలో ఏమీ లేదు, ఆకాశం ఉందని తెలిసేంటి? ఏమీ లేదని స్థితి ఉంది కదండి, అది తెలుసు. ఏమీ లేదనే స్థితి ఉండటం అంటే ఏంటి? అంటే ఏమీ లేదు, ఆకాశంలో రూపం లేదు, శబ్దం లేదు, నాకేం తెలియట్లేదు, కనపడట్లేదు అక్కడ, కానీ ఆకాశం ఉంది. శబ్దస్పర్శ రూపరసగంధములకు అనువైంది ఏమీ లేదు అక్కడ. అలా నా మనసు కూడా అలాగే ఉంది, నా భావం కూడా అలాగే ఉంది, నా ఆలోచన కూడా అలాగే ఉంది. ఏమీ లేనట్టుగా ఉంది, కానీ ఉందని తెలుస్తుంది. అయితే నాలో నా ఆలోచనలు కాబట్టి తెలుస్తున్నాయి, కానీ ఈ ఆలోచనలన్నీ ప్రపంచకు సంబంధిత, శరీర సంబంధిత నేను గ్రహించినవి కనుక మళ్ళీ నేను వాటిని సత్యముగా భావించుకొని ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నా. ప్రపంచంలోకి వెళ్ళబాక అనుభవాల్లోనే కూర్చో. ఆ అనుభవాల్లో కూర్చో అనేది చెప్పడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థే ధ్యానము, తపస్సు. గ్రహణ యంత్రాన్ని ఉపయోగించబాగా, గ్రహణ యంత్రాన్ని కూర్చోబెట్టాయి. గ్రహణేంద్రియములు ఏమున్నాయో, కన్ను, ముక్కు, చెవి, అడిని ఆపేసాయి, శరీరాన్ని పని చేయించబాక. ఓకే, ఇప్పుడు లోపల చూసుకో. గ్రహణ యంత్రం పని చేయట్లేదు, మరి నీకు లోపల ఎలా తెలుస్తున్నాయి? అన్నీ జ్ఞానానికి తెలుస్తున్నాయి. జ్ఞాన రూపంలో ఉంది అది. మనసు ఎలా ఉంది, భావం ఎలా ఉంది, ఆలోచన ఎలా ఉంది, లోపల పడుతున్నటువంటి ఆలోచనలు, భావాలు ఎలా ఉన్నాయి? జ్ఞాన రూపంలో ఉన్నాయి, తెలుస్తున్నాయి కదా. మరి తెలుసుకునేది ఎక్కడ ఉంది? ఇప్పుడు లోపల ఉంది. అదే గ్రహణ యంత్రంతో, శరీరంతో నేను పని చేయట్లేదు కదా, లోపల ఎలా తెలుస్తుంది? నీకే తెలుస్తుంది కదా, నేనెందుకు చెప్పటం?
నీ భావాలు నీకు తెలుస్తున్నాయి, నీ ఆలోచనలు నీకు తెలుస్తున్నాయి, నీ లోపల ఉన్నాయి నీకు తెలుస్తున్నాయి, నీ గుణాలు నీకు తెలుస్తున్నాయి, నీ స్వరూపం నీకు తెలుస్తుంది, నీ స్వభావం నీకు తెలుస్తుంది కదా. ఆ తెలుస్తుంది అన్నది ఏంటి? విషయం వదిలే. అక్కడ తెలుస్తున్నది అన్నది ఏంటి? అక్కడ పదార్థం లేదు, దృశ్యం లేదు, కన్ను ముక్కు చెవి ఏం చేయట్లేదు, కూర్చోబెట్టేసేయంగా, కూర్చున్నాంగా, కళ్ళు మూసుకు కూర్చున్నాంగా, ఏకాంతంగా కూర్చున్నాంగా, మరి తెలుస్తుంది ఏంటి లోపల? ఆ తెలియుటే జ్ఞానము. ఇక్కడ అందులో తెలియుట అనే స్థితిని తీసుకో, తెలుస్తున్న విషయాలను వదిలే, అనుభవాలు వదిలే. అంటే జాంపండు ఎలా ఉంది, యాపిల్ ఎలా ఉంది, స్త్రీ పురుష సంభోగం ఎలా ఉంది, సినిమా చూస్తే ఎలా అనిపించింది, ఏడుపు ఎలా ఉంది, నవ్వు ఎలా ఉంది, నొప్పి ఎలా ఉంది, సుఖం ఎలా ఉంది, అనుభవాలు వదిలే. కానీ ఇలా ఉంది ఈ అనుభవం తెలుస్తుందిగా, తెలుస్తున్న స్థితిని చూడు. అనుభవాలు తీసేసి తెలుస్తున్న స్థితిలో కూర్చో. తెలుస్తున్న స్థితి ఖాళీగా ఉంటుంది, ఎంటీగా ఉంటుంది. ఆకాశములే, ఆకాశములో సృష్టి ఉన్నట్టుగా తెలుస్తున్న స్థితిలో తెలియబడిన విషయాలు ఉన్నాయి. గులాబ్ జామున్ తింటే ఇలా ఉన్నది అని ఇప్పుడు అక్కడ గులాబ్ జామున్ దాని షేప్ ఉంది, మనం ప్రయత్నించి తెచ్చుకోవటం ఎలా ప్రయత్నించుకున్నామో ఉంది, దాన్ని నోట్లో వేసుకొని తినటం ఉంది, దాని రుచి ఉంది, అవన్నీ తెలుస్తున్నాయి. ఎక్కడ? లోపల జ్ఞానంలో తెలుస్తున్నాయి. మరి జ్ఞానంలో ఇప్పుడు తెలుస్తున్నాయి అంటే జ్ఞానానికి కన్ను ఉందా, చెవి ఉందా అంటే అన్నీ ఉన్నట్టే జ్ఞానానికి. నేను కళ్ళు మూసి కూర్చున్నాను, శరీరాన్ని ఉపయోగించట్లేదు, కానీ జ్ఞానానికి తెలుస్తుంది నాకు. ఇక్కడ తెలుస్తున్న విషయాలను వదిలేసి, విషయాలు వదిలే, భార్యను వదిలే, భర్తను వదిలే, స్త్రీ పురుష శారీరక సంబంధాలలో పర్సన్ వదిలే, దృశ్యాలన్నింటినీ వదిలే, చెట్టో పొట్టో చేమో రంగో అన్నీ వదిలే, శబ్దాల్లో శబ్ద సంబంధిత విషయాలన్నీ వదిలే. అలా శబ్దస్పర్శ రూపరస గంధములకు సంబంధించి అన్ని విషయాలే ఉంటాయి, ప్రాపంచిక విషయాలు ఉంటాయి, మనుషులు ఉంటారు, చెట్లు పొట్లు గొట్లు ఇలా అన్నీ ఏదో ఒకటి ఉంటుంది అక్కడ, వాటిని వదిలే. కానీ వాటి ద్వారా గ్రహించి లోపల అనుభవంగా తెలుస్తున్నది అన్న స్థితి ఒకటి ఉంది కదా, ఆ స్థితికి కదా ఇవన్నీ తెలిసింది. ఇప్పుడు గులాబ్ జామున్ తెలిసింది, భార్య తెలిసింది, భర్త తెలిసింది, కొడుకు తెలిసింది, కూతురు తెలిసింది, ప్రపంచం తెలిసింది, చుట్టూ ఉన్నటువంటి అన్నీ తెలిసింది. దేనికి ఇవన్నీ తెలిసింది, తెలుసుకుంటున్నది అనే స్థితి ఒకటి ఉంది. ఆ తెలుసుకుంటుంది తెలియటమే జ్ఞానము. వీటిని వదిలేసి తెలుసుకుంటున్న స్థితికి వెళ్ళు. అది వివేకంతో విచక్షణతో వెళ్ళాలి. లేకపోతే ఇక్కడ ఆగిపోయి ఎంతసేపు కొట్టుకున్నా ఎంత చెప్పినా అర్థం కాదు. మళ్ళీ దీంట్లోంచి అనేక ప్రశ్నలు పుట్టుకొస్తాయి. అలా ఒకవేళ మీకు అనేక ప్రశ్నలు ఇక్కడ పుట్టుకొస్తున్నాయి అనుకోండి, ఇక మీది మార్గం కాదు. మీరు దీంట్లోకి వచ్చి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇందులో వెళ్తున్నామని కన్ఫ్యూజ్ చేయకండి. ఎందుకంటే ఎంతో వివేకవంతము, అంటే ఎంతో వివేకంగా ఆలోచించగలిగిన సామర్థ్యము, ఎంతో సునిశ్చితంగా పరిశీలించగలిగిన శక్తి, ఎంతో జాగ్రత్తగా తమను తాము గమనించుకుంటూ వెళ్ళగలిగిన నేర్పరితనము ఉంటే తప్ప ఈ ఆత్మజ్ఞానం అనేది అర్థం కాదు. ఎందుకని? నన్ను నేను చూసుకోవటం, నన్ను నేను గమనించుకోవటం, నన్ను నేను తెలుసుకోవటం, నన్ను నేను పరిశీలించుకోవటం, మొత్తంగా నా లోపలికి నేను వెళ్ళటం. ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే కేవలము వ్యక్తిగతం, నాకు సంబంధించింది. అసలు ఇంకోళ్ళకి సంబంధించింది కాదు. ఇందులో మతం ఉండదు, మార్గం ఉండదు, గురువు ఉండడు, దేవుడు ఉండడు, విధానం ఉండదు, పద్ధతి ఉండదు అనేటప్పటికీ మీకు నచ్చదు. ఆ నచ్చని వాళ్ళందరూ మీ ఆ మార్గాల్లో వెళ్ళిపోండి. నేను అది తప్పు అంటలేదు, ఈ మార్గంలో ఇక్కడ ఉండదు అంటున్నాను. ఎందుకు ఉండదు అంటే నేను శరీర స్థితిని వదిలేస్తున్నాను. శారీరక స్థితిలో ప్రార్థనాలయాలన్నీ శరీర స్థితిలో ఉంటాయి. శబ్దస్పర్శ రూపరసగంధములకు అందేలా అన్ని తయారవుతాయి ప్రార్థనాలయాల్లో, ఏ మతంలో అయినా. అన్ని శబ్దస్పర్శ రూపరసగంధములకు అందేలా ఉండి మనసుగా తయారవుతూ ఉంటాయి. నీకు మనసుగా మామూలు ప్రపంచం ఎలా తయారు చేసుకుంటున్నావో, ప్రపంచంలో బతుకుతూ మామూలు మనసు ఎలా ఏర్పడుతుందో, నేను, నాది, నా వాళ్ళు, నా ఇష్టాలు, నా కష్టాలు అని, అలాగే నా మతము, నా మార్గము, నా దేవుడు అని శరీరము ద్వారా నువ్వు మనసే ఏర్పాటు చేసుకుంటున్నావు. అదంతా భౌతిక ప్రాపంచిక మనసే. అది మతమైన మార్గమైన. అది తప్ప రేటని నేను అసలు చెప్పట్లా. అది అర్థమైన వాళ్ళు అటు వెళ్ళిపోండి. మీ మార్గం అది, మీ విధానం అది.
ఈ ఆత్మజ్ఞాన విధానము ఆధ్యాత్మిక చదువు అనేది వ్యక్తి అంతరంగంలోకి వెళ్తాం. నువ్వు మతంలో ఉండి నీ దేవుళ్ళలో ఉండి నీకు ఇది అర్థమవుతుంటే వెళ్ళు, ప్రాబ్లం లేదు. అర్థమైతే ఎక్కడైనా వెళ్ళు. నీకు అర్థమవుతుంటే నువ్వు మతంలో ఉన్నా అర్థం చేసుకో, దేవుళ్ళలో ఉన్నా అర్థం చేసుకో, గురువుతో ఉన్నా అర్థం చేసుకో, ఆచార సాంప్రదాయాలు పాటించుకుంటున్నా అర్థం చేసుకో, నువ్వు దొంగవైనా అర్థం చేసుకో, నువ్వు దొరవైనా అర్థం చేసుకో, నువ్వు ఆస్తికుడైనా అర్థం చేసుకో, నువ్వు నాస్తికుడైనా అర్థం చేసుకో. ఇది మనిషివై నీకు అర్థమవుతుంటే ఓకే. నీకు అర్థం కావటం లేదంటే ఖచ్చితంగా నువ్వు మత విధానాలకు వెళ్ళిపో, మార్గ విధానాలకు వెళ్ళిపో, నీకు అర్థమైన వైపు వెళ్ళిపో. ఎందుకంటే నీకు ఇది ఎప్పటికీ అర్థం కాదు, లేదా అర్థం అవడానికి ఇంకా టైం పట్టొచ్చు, ఇంకా టైం పట్టొచ్చు. ఎందుకని? లేని దానిని చూడాలి. మళ్ళీ చెబుతున్నా, కనపడని దానిని చూడాలి, వినపడని దానిని వినాలి. మొత్తంగా గ్రహించటానికి అనువు లేని దాన్ని గ్రహించాలి. ఏది? శరీరం ద్వారా. కానీ జ్ఞానం ద్వారా అన్ని జరుగుతున్నాయి. అనుభవాలన్నీ ఇప్పుడు కూడా జ్ఞానంలోనే ఉన్నాయి. నేను గ్రహించినవన్నీ ఇప్పుడు కూడా లోపల మనసుగా జ్ఞానంలో ఉన్నాయి. భావాలు జ్ఞానంగా ఉన్నాయి, జ్ఞాపకాలు జ్ఞానంగా ఉన్నాయి, ఆలోచనలు జ్ఞానంగా ఉన్నాయి. వాటి స్వరూపం అంతా జ్ఞానమే. కానీ అది ఏ జ్ఞానం? ప్రాపంచిక జ్ఞానం, శరీర జ్ఞానం, అజ్ఞానంగా ఉన్నాయి. ఇవి ఓకే, ఆ జ్ఞానంగా ఉన్నాయి, తప్పేం లేదు, అది అవసరమే బతకడానికి. ఇక్కడ ఆ జ్ఞానం అవసరం. ఆ జ్ఞానాన్ని వదలమని నేను అసలు చెప్పట్లా. కాసేపు వదిలేసి ఆత్మజ్ఞానం తెలుసుకోమని, అది సాధన. కాసేపు వదిలేసి తెలుసుకోమంటున్నాం. ఎందుకని? అనుభవాలలో అనుభవాలు తీసేయి. అనుభవాలలో ఏముంది? గులాబ్ జామున్ ఇలా ఉంటుందని ఉంది, మా ఆవిడ ఇలా ఉంటుందని ఉంది, మా అబ్బాయి ఇలా ఉంటాడని ఉంది, మా ఆయన ఇలా ఉంటాడని ఉంది, డబ్బు ఇలా ఉంటుందని ఉంది, వస్తువులు ఇలా ఉంటుందని ఉంది, ప్రపంచం నాకు తెలిసింది ఇలా ఉంటుందని ఉంది కదా. అందులో వస్తువులు, విషయాలు, మనుషులు, దృశ్య అంటే శబ్దస్పర్శ రూపరస గంధాలన్నీ తీసేయి. ఇలా ఉంటుంది అని గ్రహిస్తున్న స్థితి ఒకటి ఉంది కదా, దాన్ని పట్టుకో. అది ఎలా ఉంది? అది ఖాళీగా ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా రాయాలనుకున్నారనుకోండి, ఏమన్నా బొమ్మలు వేయాలనుకున్నారనుకోండి, ఏం చేయాలి? మీరు తెల్ల కాగితాల పుస్తకం తెచ్చుకోవాలి. దాని మీద ఏమి ఉండకూడదు. ఆల్రెడీ బొమ్మలు ఉన్న దాని మీద బొమ్మలు ఎట్టేస్తారు, ఆల్రెడీ రాసి ఉన్న దాని మీద ఎట్ట రాస్తారు? రాయలేరుగా. మీరు ఏదైనా రాయాలి, ఏదన్నా బొమ్మ వేయాలి అంటే ఏమీ లేనిదని తెచ్చుకోవాలి. ఏమీ లేనిది ఏంటి? తెల్ల కాగితాల పుస్తకం. ఏమీ లేదనుకోండి, దాని మీద ఇప్పుడు మీరు రాయొచ్చు, బొమ్మలు వేయచ్చు. ఇప్పుడు రాశారు, బొమ్మలు వేశారు. ఏమన్నాయి ఇప్పుడు? అక్కడ ఏమన్నాయి అని చెబుతున్నారు మీరు? ఇదిగో నేను రాసింది ఉంది, ఇదిగో చదువుకోండి, ఇది చాలా అద్భుతంగా రాశాను, ఈ స్టోరీ చాలా బాగుంటుంది అంటున్నారు. మీరు అందులో స్టోరీని చెబుతున్నారు, అక్షరాలను చెబుతున్నారు, దాంట్లో భావాన్ని చెబుతున్నారు. లేదా ఇదిగో బొమ్మ వేసాను, అద్భుతమైన పెయింటింగ్ వేసాను, చూడండి పెయింటింగ్ అర్థం ఇదేంది, దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఓకే, కానీ పెయింటింగ్కి అడుగునే ఉంది, తెల్లకైతే. పెయింటింగ్ వదిలేయండి, పెయింటింగ్ వదిలేసి చూడండి, ఏముంది అక్కడ? తెల్లకైతే ఉంది. అంటే ఏమీ లేని స్థితి ఉంది. ఏమీ లేని స్థితిలో పెయింటింగ్ వేశారు మీరు, ఏమీ లేని స్థితిలో కథ రాశారు మీరు. మీ స్టోరీ వెనకాల, అక్షరాలు వెనకాల ఏముంది? తెల్లకైతే ఉంది. అంటే ఏముంది అక్కడ? అక్షరాలు కానిది ఉంది, అది గ్రహించాల్సింది. ఏమీ లేనిదంటే అర్థం ఏంటో తెలుసా? తెల్లకాయితం ఉంది అక్కడ, ఉందే తెల్లకాయితం ఉంది. మరి మీరు ఏమీ లేనిదని అంటున్నారు ఏంటి అంటే అక్షరాల్లో లేదు, బొమ్మల్లో లేదు. మరి ఏముంది? తెల్లకాయితం ఉంది. అలాగే ఇక్కడ ఏముంది అంటే శబ్దస్పర్శ రూప రస గంధములకు అలవాటైనటువంటి ప్రాపంచిక విషయాలకు సంబంధించింది ఏది లేదు అక్కడ. మరేముంది? వాటికి భిన్నమై వాటిని గ్రహించగలిగి తనలో ఇముడ్చుకోగలిగిన శక్తి ఉంది. అదే ఖాళీ, అదే శూన్యం, అదే శక్తి, అదే ఆత్మశక్తి అని పేరు పెట్టారు. ఆ స్థితికి పెట్టబడిన పేరు ఆత్మశక్తి. ఆత్మ అనేది పేరే అని 1000 సార్లు చెప్పాను. ప్రాణం అనేది పేరే, ఆత్మ అనేది పేరే, మనిషి అనేది పేరే, అన్ని పేర్లే. పేర్లు నిజమనుకోబాకండి, స్థితిని గమనించండి. స్థితిని గమనించాలి. ఏమీ లేని స్థితిని గమనించాలి అంటే మీరు చాలా సునిశ్చితంగా మీ లోపలికి రావాలి. మనకు బయట ఎంత తిరగమన్నా తిరుగుతాం, అలసిపోయి మళ్ళీ కాసేపు కూర్చొని పరిగెత్తుతాం. రోజు చేసేది అదే, బయట తిరగటమే. చాలా ఈజీగా ఉంటుంది అది. బయట తిరగకుండా లోపలికి వచ్చేయాలి, నీ లోపల తిరగాలి. లోపల తిరిగి ఆ లోపల తిరుగుడికి అవసరమైనటువంటి లోపల విషయాలు ఉన్నాయి, లోపల ప్రదేశాలు ఉన్నాయి, ఇంతకుముందు మనం చూసినాయి. లోపల మనుషులు ఉన్నారు, ఇంతకుముందు మనం మాట్లాడిన వాళ్ళు. లోపల వస్తువులు ఉన్నాయి, ఇంతకుముందు మనం అనుభవించినాయి. లోపల శబ్దస్పర్శ రూపరస గంధములకు సంబంధించిన సమస్తం ఉన్నాయి. లోపల పెద్ద ప్రపంచం ఉంది. లోపల తిరగండి. ఇప్పుడు లోపల తిరుగుతూ
బయట ప్రపంచాన్ని శరీరంతో ఎలా వదిలేసామో లోపల ప్రపంచాన్ని కూడా శరీరంతో మనసుతో వదిలేయండి. అంటే అనుభవాలు వదిలేయండి, విషయాలు వదిలేయండి, వస్తువులు వదిలేయండి, ప్రదేశాలు వదిలేయండి, మనుషులు వదిలేయండి. శబ్ద స్పర్శ రూప రసగంధములకు సంబంధించిన లోపల వస్తువులు, విషయాలు, మనుషులు వదిలేయండి. ఇప్పుడేముంది అక్కడ? వీటిని అన్నింటినీ తనలో ఇముడ్చుకున్న ఒకటి ఏదో ఉంది, అదే శక్తి అన్నారు. దాన్ని ఏమంటున్నావు? అన్నీ వదిలేస్తే ఏమి ఉండదు కదండి, ఖాళీ అంటున్నావు. కాబట్టి నువ్వేమనుకుంటున్నావు? అక్కడ ఏమీ లేదనుకుంటున్నావు. ఏమీ లేకపోతే అక్కడ బొమ్మ వేయటం కుదిరింది. ఏమీ లేదు కనుక తెల్లకాగితం మీద బొమ్మ వేయగలిగావు. ఏమీ లేదు కనుక తెల్లకాగితం మీద రాయగలిగావు. కానీ ఏమీ లేదని నువ్వు అంటున్నది రాతనే, అక్షరాలని చూసి అక్షరాల లాంటివి లేవంటున్నావు, బొమ్మలను చూసి బొమ్మల లాంటివి లేవంటున్నావు. కానీ తెల్లకాగితం ఉందిగా. అలాగే ఏమీ లేదు లోపల ఆత్మశక్తి, అది శక్తి అన్నప్పుడు శబ్దస్పర్శ రూపరసగంధములకు ఆధారమైన ప్రాపంచిక విషయముల లాంటిది లేదు, మనుషుల లాంటిది లేదు, ప్రదేశాల లాంటిది లేదు, దృశ్యాల లాంటిది లేదు, శబ్దాల లాంటిది లేదు, వాసనల లాంటిది లేదు, రుచుల లాంటిది లేదు, విషయాల లాంటిది లేదు, అనుభవాల లాంటిది లేదు. మొత్తంగా ఏముంది? వీటిని అన్నింటినీ తనలో ఇముడ్చుకున్నది ఏదో ఉంది. వీటిని అన్నింటినీ తనలో ఉంచుకోగలిగింది ఒకటి ఉంది అక్కడ. ఏంటది? అదే ఖాళీ. ఖాళీ ఉంది కనుక ఇవన్నీ అందులోకి. ఆ ఖాళీ తనలో ఇముడ్చుకుందంటే అది శక్తి. దాన్నే శక్తి అన్నారు. ఆ శక్తికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. అది నువ్వు ఇప్పుడైనా నీలోకి వెళ్ళి ప్రయత్నించుకోవచ్చు. అయితే ఇది అందరూ ప్రయత్నించగలరా? ప్రయత్నించలేరు. చెప్పాగా, 10 కోట్ల మంది సహజ మానవులు జీవిస్తుంటే అందులో 10 లక్షల మంది ఒకవేళ దీన్ని వినొచ్చు. ఊరికి ఏదో చెబుతున్నారు ఏంటని. ఆ 10 లక్షల మందిలో 10,000 మందికి కూడా ఇది అర్థం అవ్వదు, గందరగోళంగా ఉంటుంది. ఇంకా చాలా గందరగోళంగా ఉంటుంది. లేకపోవటం ఏంటి, ఉండటం ఏంటి, ఆ లేని దాంట్లో ఉండటం ఏంటి, ఉన్నదాంట్లో లేకపోవటం ఏంటి, ఈ ఉన్నదంతా లేని దాని నుంచి రావటం ఏంటి, మళ్ళీ లేనిదంతా ఉన్నదాంట్లో ఉండటం ఏంటి, రెండు కలిసే ఉండటం ఏంటి. నేను మాట్లాడుతుంటేనే గందరగోళంగా ఉంది చూడండి. కానీ సత్యం అంతే, అలాగే ఉంది. అదే సత్యం. ఇప్పుడు సత్యం అలాగే ఉంది. నువ్వు ఆ గందరగోళంలోంచి అసలు గందరగోళమే లేదనుకొని జాగ్రత్తగా పరిశీలించుకుంటే 3 స్థితులు ఉన్నాయి నీకు. ఒకటి శరీర స్థితి, 2 మానసిక స్థితి. ఈ శరీర మానసిక స్థితిని నిలుపుతున్న ప్రాణశక్తి. ప్రాణం లేదా? ప్రాణం ఉందా లేదా? ప్రాణం ఉంది. ఎలా తెలుసు నీకు ప్రాణం ఉందని? ఎక్కడుంది? ఏమో ఎక్కడుందో తెలియదు. ఎలా ఉంది అసలు తెలియదు. మరి ప్రాణం ఉందని ఎలా తెలుసు? నేను బతికే ఉన్నాగా. నువ్వు బతికున్నావు కాబట్టి ప్రాణం ఉంది, ఓకే. మరి ప్రాణం లేదని ఎలా చెబుతున్నావు? చచ్చిపోయిన వాళ్ళని చూసి. ప్రాణం లేనప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారుగా, చూసి చెబుతున్నావుగా. ఏముంది అక్కడ? చచ్చిపోయింది అన్నప్పుడు అక్కడ ఏముంది? శరీరం ఉంది. మరి శరీరం నేను అనుకుని తిరుగుతున్నావు ఏంటి? చచ్చిపోయినప్పుడు శరీరం ఇక్కడే ఉంది కదా, దాని ఇంద్రియాలు ఎక్కడే ఉన్నాయి, గ్రహణ యంత్రం ఎక్కడే ఉంది, గ్రహించేటువంటి ఇంద్రియాలు ఎక్కడే ఉన్నాయి. మరి నేను శరీరం అని బతుకున్నప్పుడు తిరుగుతున్నాయండి. ఆవిడ ప్రాణాన్ని తెలుసుకోవచ్చుగా బతుకుండగానే. నీ చావు నీకు సాక్ష్యం ఇస్తుంది ఏమని? నీలో ప్రాణశక్తి ఉందని. ఎందుకని? నేను అనుకోని నువ్వు గ్రహిస్తున్నప్పుడు మన సోదరుడు అన్నాడు, గ్రహించే తెలుస్తున్నాయా, తెలియబడుతున్నాయా అన్ని అనుభవాలే అన్నాడు. ప్రాణం ఉందని తెలియబడుతుంది, ఎలా అనుభవం అయింది? నేను వితండవాదం చేయట్లా, ఇదే ఆత్మతత్వం. ప్రాణం ఉందని తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. ఎలా తెలిసింది ప్రాణం ఉందని? బతుకున్నాను కదండి, బతుకున్నాను కాబట్టి ప్రాణం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ప్రాణం ఉంది నీకు, అంతేగా? అవును, నాకు ప్రాణం ఉందండి. నువ్వు ప్రాణమా, నీకు ప్రాణం ఉందా? నువ్వు ప్రాణమా, నీకు ప్రాణం ఉందా? ఎందుకనంటే చచ్చిపోయినాక ఒకవేళ నేను ప్రాణం అన్నాను అనుకోండి, ఇప్పుడు శరీరం నేను కాదు. నేను ప్రాణం అన్నాను అనుకోండి, ఇప్పుడు మనసు నేను కాదు. ఒకవేళ మనసు నేనన్నాను, ప్రాణం శరీరం నేనన్నాను అనుకోండి, ప్రాణం నేను కాదు. ఊరుకోండి, ప్రాణము మనసు శరీరం అంతా ఒకటేనండి అన్నావు అనుకో, మరి చచ్చిపోయినప్పుడు శరీరం ఇక్కడే ఉందిగా, ప్రాణం పోయిందంటావేంటి? చచ్చిపోయినప్పుడు శరీరం ఇక్కడే ఉందిగా. మరి నువ్వు నిద్రపోయినప్పుడు పోయి మనసు నేను అన్నావు అనుకో, నువ్వు నిద్రపోయినప్పుడు సాగు దాకేందుకు? నువ్వు నిద్రపోయినప్పుడు కూడా నీ శరీరం నీకు తెలియట్లేదు, నీ మనసు నీకు తెలియట్లేదుగా. శరీరం మనసు నేనే అంటే అప్పుడేముంది?
నువ్వు నిద్రపోయావు, నిద్రలో ఏమైనా చచ్చిపోలేదు, చచ్చిపోతే శరీరం అక్కడే ఉంది కాబట్టి శరీరం నేను కాదు. ప్రాణం పోయింది అంటున్నారు కానీ ఖచ్చితంగా ప్రాణం నేనని మరణం చెబుతుంది. ఓకే, మరణం దాకా ఎందుకు? నిద్ర ఏం చెబుతుంది? నిద్రలో నేను లేని శరీరం నేను కాదని చెబుతుంది. నిద్రలో మనసు కూడా లేదు, నేనని ఎరుకు లేదు, కాబట్టి నిద్ర ఏం చెబుతుంది? నువ్వు శరీరం కాదు, నువ్వు మనసు కాదని చెబుతుంది. మరణమేమో నువ్వు అసలు శరీరమే కాదని రూఢీపరిచేసింది, ఎందుకంటే శరీరం అక్కడే ఉంది, అసలు అది కదలదు. ఇప్పుడు నిద్రపోయినోడిని లేపచ్చు కొంచెం, సరే చచ్చిపోయినోడిని నేను లేపితే ఇంక లేదు, గాలి చేయటం పూడి చేయటమేగా, రూఢిగా చెబుతుంది నువ్వు శరీరమే కాదని. మనం అదే నేనని కదా పట్టుకు తిరుగుతున్నాం. చాలా సింపుల్ ఇది, దీన్ని క్రిటికల్ చేసుకోబాకండి. కానీ మీకు అర్థం కాకపోతే ఇందులోకి రాబాకండి, వదిలేయండి. మీరు ఆ మార్గాల్లో తిరిగినా కొంతకాలానికి అర్థమవుతుంది. చెప్పాక 10 కోట్ల మందిలో 10 లక్షల మంది సరదాగా వినొచ్చు. ఆ వినాలన్న ఆసక్తి కూడా కలుగుద్దో లేదో తెలియదు, నేను ఎక్కువ సంఖ్య చెప్పానేమో. 10 లక్షల మంది వింటే 10,000 మందికి కూడా అర్థం కాదు, 10,000 మందికి కూడా అర్థం కాదు. అందులో ఒక్కడు కూడా ఆత్మానుభవం పొందలేడు. ఎందుకు పొందలేడు అంటే అది ఖాళీ స్థితిని అనుభూతి చెందాలి, శక్తి స్థితిని అనుభూతి చెందాలి. అది కాదు, ఇదే ఇది. ఇప్పుడు నేను శరీరం అనుకున్నప్పుడేమో చచ్చిపోతే నేను శరీరం కాదని బ్రహ్మాండంగా తెలుస్తుంది, ప్రాణం పోయింది అంటున్నాం. కానీ చచ్చిపోయినాక తెలుసుకోవడానికి ఛాన్స్ లేదు, కానీ అది రూఢీపరుస్తుంది చచ్చిపోయిన వాళ్ళు. నిద్రపోతే పోనీ నేను శరీరం మనసు అందామా అంటే నిద్ర రూఢిగా చెబుతుంది నువ్వు శరీరం కాదు మనసు కాదని. అలానే నిద్రలో నేనేమి చేయలేను, ఎందుకంటే నిద్రలో నాకు తెలియదు. మెలకు వచ్చింది, మెలకు రాగానే శరీరం మనసు అనుకొని నేను వెళ్ళిపోతున్నా నేను, కానీ నేను ఆగచ్చు. అది ఆ వివేకం ఉన్నోడికి ఇది అర్థమవుద్ది. ఆ వివేకం ఉన్న వాళ్ళకి స్త్రీలైన పురుషులైన అర్థమవుద్ది. నిద్రలోంచి మెలకు వస్తే శరీరము మనసు అనుకొని నేను వెళ్ళిపోతున్నాను, నేనే కావాలని వెళ్ళిపోతున్నాను, కాసేపు ఆగి నేను నిద్రాస్థితిని పరిశీలిస్తే నిద్రాస్థితి రూఢిగా చెబుతుంది నువ్వు శరీరం కాదు మనసు కాదు, నీలో ఇంకో స్థితి ఉంది దాన్ని పట్టుకొని. అలాగే మరణం అనే స్థితి, మన చుట్టుపక్కల వాళ్ళు మరణిస్తున్నప్పుడు మరణం అనే స్థితి రూఢిగా చెబుతుంది ఏమని? నువ్వు శరీరం కాదు అని. ఎందుకని? ఆ శరీరాన్ని కాల్ చేయటం పూర్తి చేయటం తప్ప దారి లేదు. మరి ఏంటి? ప్రాణం పోయింది అని. అంటే మరణం కూడా చెబుతుంది నీలో ఉన్న ప్రాణాన్ని తెలుసుకొని, మరణించక ముందే తెలుసుకో, మరణిస్తే తెలుసుకోలేవు అని. నిద్ర కూడా చెబుతుంది నీవు శరీరము మనసు కాదు, శరీర మనసులకు అతీతమైనటువంటి స్థితి నీలో ఒకటి ఉన్నది. రోజు 8 గంటలు ప్రతిరోజు వెళ్తున్నావు ఆ స్థితిలోకి, కానీ నువ్వు కావాలని శరీర మనసులను పట్టుకు తిరిగేస్తున్నావు. అందుకని ఎంతో ఆసక్తి, తీవ్ర ఆసక్తి ఉండి తనను తాను తెలుసుకోవాలనుకున్నవాడు తప్ప మినిమం శరీర భావనతో మనోభావనతో చిన్న కోరికలు పట్టుకెళ్ళేవాడు కూడా ఇటువైపు రాలేడు. వినొచ్చు, బాగుంది అనొచ్చు, కానీ అనుభవం పొందాలి అంటే తీవ్రమైనటువంటి ఆసక్తి ఉండాలి. ఏంటి? మరణం సాక్ష్యం చెబుతుంది ఈ శరీరం నేను కాదని, నిద్ర సాక్ష్యం చెబుతుంది శరీర మనసులకు అతీతమైనటువంటి ప్రాణశక్తి స్థితి ఒకటి ఉంది. ఆ స్థితికి ప్రాణశక్తి అని పేరు పెట్టారు. పేర్లు పట్టుకు వేలాడకండి. ఆ స్థితికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. పేర్లు పట్టుకు వేలాడబాకండి. ఆ స్థితిని బ్రహ్మము అని పిలిచారు. పేర్లు పట్టుకు వేలాడబాకండి. ఇందులో అబద్ధం కల్పితం ఏమీ లేదు. నీ లోపల ఉన్న స్థితి అది, కానీ నా లోపల ఉన్న స్థితిని తెలుసుకోవాలని నాకు అనిపించాలిగా. నేను మెలకువ స్థితినే నమ్ముతాను, నిద్రాస్థితిని నమ్మను. నిద్రపోయాను అంటే ఇంక నేనేం చేయలేము. నువ్వు అసలు రాబాక ఈ మార్గంలోకి, నువ్వు చెడిపోయాక 10 మందిని చెడగొట్టబాక. అలానే ఒకవేళ తెలుసుకుంటూ మీకు సందేహం వస్తే ఎన్ని వేల సార్లు అడిగినా చెబుతా. ఎందుకని ఆత్మజ్ఞాన మార్గంలో ఆధ్యాత్మిక జ్ఞానులంతా చెప్పే ప్రయత్నం అందుకే చేశారు. నీ స్థితి అది, కల్పన కాదు, మహిమ కాదు, మాయ కాదు, తాడు కాదు, తాయెత్తు కాదు, రంగురాళ్ళు కాదు, రక్షరేఖలు కాదు, యంత్రాలు కాదు, మంత్రాలు కాదు, మహిమలు కాదు, మాయలు కాదు, నీలో ఉన్న స్థితే నువ్వే. అది నీ నిద్రే సాక్ష్యం చెబుతుంది నువ్వు మనసువు కాదు, శరీరానివి కాదు, నిద్రాస్థితి ఒకటి వస్తుంది, అదేంటో పట్టుకో అని. నువ్వు శరీర మనస్సులు దాటి వెళ్ళొచ్చు అని. కాదంటే అబద్ధమని కాదు నేను చెప్పేది. నువ్వు శరీరం నిజమే, నువ్వు మనసు నిజమే, 100 ఏళ్ళు ఎలా బతకాలి నిజమే, కానీ నువ్వు శరీర మనసులకు అతీతమైన స్థితికి వెళ్ళొచ్చు అని నిద్రాస్థితి చెబుతుంది. నీ మరణం చెబుతుంది అసలు నువ్వు శరీరమే కాదు, శక్తి స్వరూపము, నీలో ఉన్న ప్రాణశక్తి వెళ్ళిపోయింది. నువ్వేమో ఎన్నాళ్ళు శరీరం అనుకొని బతికేసి జీవితం వృధా చేస్తే అనవసరంగా చచ్చిపోయావు తెలుసుకోకుండా అని నీ మరణం బీభత్సంగా భయంకరంగా చెబుతుంది. ఎప్పుడు మనం దాన్ని గమనించగలిగితే.
కానీ గమనించాల్సిన అవసరం నాకేముంది? నేను ఇంద్రియ కోరికలు తీర్చుకుంటూ నేను శరీరం అనుకొని వెళ్ళిపోతాను, నేను ఆగను అంటే ఆగిన వాళ్ళందరూ వెళ్ళిపోండి. మీకోసం మతాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. మిమ్మల్ని నడిపించేటువంటి అనేక మంది, లక్షల కోట్ల మంది, అన్ని మతాలలో మహాత్ములు ఉన్నారు, గురువులు ఉన్నారు, మీకు నచ్చినవి ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, తాళ్ళు ఉన్నాయి, తాయెత్తులు ఉన్నాయి, రంగురాళ్ళు ఉన్నాయి, రక్షరేకులు ఉన్నాయి. తర్క వితర్కాలు చేసుకోవడానికి, వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడటానికి, కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, మంచికి చెడుకి కాలక్షేపానికి బోల్డ్ ఉన్నాయి. బయట సినిమాలు ఎన్ని ఉన్నాయో, టీవీ సీరియల్స్ ఎన్ని ఉన్నాయో, వ్యసనాలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాలుగా మనం కాలక్షేపం చేయొచ్చో 100 ఏళ్ల జీవితాన్ని. అంతకంటే ఎక్కువ కాలక్షేపాలు ఆధ్యాత్మికతలో ఉన్నాయి. 100 ఏళ్ళు కాదు, 1,00,000 ఏళ్ళు నువ్వు కాలక్షేపాలు చేసినా తరగనని ఏర్పాటు చేశారు మహాత్ములు అక్కడ అన్ని మార్గాలలో. అలా కాలక్షేపం చేసుకో. అది తప్పు రైట్ అని నేను అంటర్లా. అసలు కాలక్షేపాలు చేసుకున్నాక నీకే అర్థమవుద్ది. నువ్వు కాలక్షేపం చేసుకున్నాను, నాకు ఎలా అర్థమైంది అనుకుంటున్నారు? అన్నీ తిరిగాను. నేను కూడా అందరిలాగా మతాల్లో తిరిగాను, మార్గాల్లో తిరిగాను, గురువులతో తిరిగాను, మహిమలను తిరిగాను, భజనలు, విజనలు, డాన్సులు, గేన్సులు, బోల్డ్ ఊరేగింపులు, ఉత్సవాలు, అన్నింట్లో తిరిగాను. అన్ని మత విధానాలు నాకు దొరికినని చూసి వచ్చాను. నాకు అందుబాటులో ఉన్నాయని పరిశీలించి వచ్చాను. అన్ని చోట్ల ఎగురొచ్చాను, అందరినీ నమ్మి వచ్చాను, అందరి గురువుల్ని చూసి వచ్చాను. అయితే అసలు నేను చూసిన గురువుల విషయాలు వాళ్ళ గురించి కూడా చెబుదామని ఉంటుంది నాకు. కానీ ఎందుకు పాపం మళ్ళీ ఎవరినో ఉద్దేశించి చెప్పడం ఎందుకు? విధానాలన్నీ మంచిగా, నేను వాటిలోంచి ఇది అవును ఇది కాదనుకుని వచ్చాయి. ఎవరినో క్రిటిసైజ్ చేయటం ఎందుకు? ఎవరి మనసు ప్రకారం వాళ్ళు వెళ్తారు. మామూలు మానవ జీవితంలో కూడా మనం అబద్ధాలు చెబుతాం, అసత్యాలు చెబుతాం, లాభం కోసం చిన్న చిన్న మోసాలు చేస్తాం, చిన్న చిన్న అబద్ధాలు ఆడతాం, చిన్న చిన్న అసత్యాలు చెబుతాం, పెద్ద పెద్దయే చేస్తాం. అందరూ చేస్తున్నారు కదా, దొంగలు, దోపిడీలు, మానభంగాలు. అలాగే ఇందులోనూ మనుషులేగా ఉంటారు కాబట్టి చిన్న అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, పెద్ద అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, అనేక రకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒకళ్ళ గురించి ఎందుకు? నీకేం కావాలో అది పట్టుకెళ్ళిపో. విమర్శనాత్మకత ఎందుకు? అంటే విమర్శనాత్మకత ఉండి అన్నీ మళ్ళీ బయట పెడదాం, ఇది గుట్టు రొట్టు చేసేద్దాం, వాళ్ళని ఇచ్చేద్దాం, వీళ్ళని ఇచ్చేద్దాం అన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం రాదు. భౌతిక ప్రపంచంలో కొట్టుకోవాలి. ఆత్మజ్ఞానాసక్తి ఉన్నోళ్ళు అవి వదిలేసుకుంటే జస్ట్ జాగ్రత్త పడితే, ఇక్కడ ముళ్ళు ఉంది కాలు వేయకూడదు, ఇక్కడ గాజు పెంకులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి, లేదా అన్నం తినేటప్పుడు చూసుకు తినాలి అనేటట్టు జాగ్రత్తగా ఎరుగ్గా జీవించటమే తప్ప, ఆ ఎరుకలో అవసరమైన ఏమన్నా మోసపోకండి అని చెప్పడమే తప్ప, అదే దృష్టి పెట్టుకెళ్తే మనమే మోసాల వైపుకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి నిరంతరం ఇప్పుడు మోసాల మీద పోరాటం మొదలెడతాం. మోసాల మీద పోరాటం మొదలు పెడితే మళ్ళీ ఏమైంది? మళ్ళీ భౌతికతలోకి వెళ్ళిపోతాం. అందుకని పోరాటాలు కూడా నీ అన్వేషణని నాశనం చేస్తాయి. చాలా సున్నితంగా, చాలా సునిశ్చితంగా నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. నీ లోపలికి నువ్వు వెళ్ళి చూసుకునేటువంటి ఆ ప్రక్రియని విచారణ మార్గం అన్నారు, పరిశీలన మార్గం అన్నారు, అన్వేషణ మార్గం అన్నారు, ధ్యాన మార్గం అన్నారు, తపో మార్గం అన్నారు. దానికి అనేక పేర్లు పెట్టారు. మళ్ళీ ధ్యానాన్ని కోటాను కోట్ల రకాలుగా చేసేసారు. కాబట్టి మీరు ఆ మార్గాలు పట్టుకెళ్తే మీరు ఎటుపోతున్నారో మీకే తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికీ అనేక పేర్లు పెట్టి అనేక మంది ఇందులో దూరిపోయి, మనుషులే కదా మళ్ళీ అన్ని చోట్ల ఉండేది, అనేకం చేశారు. కానీ ఇక్కడ విధానం ఏంటంటే అసలు నువ్వేం చేయకూడదు. నీ నిద్రాస్థితి లాంటి స్థితి ఏంటో గ్రహించు. నీ అనుభవాలలోకి వెళ్ళి అనుభవాలకు సంబంధించిన విషయాలు, వస్తువులు తీసేసి ఆ అనుభవ స్థితి ఏంటి, గ్రహిస్తున్న స్థితి ఏంటి, పెయింటింగ్కి అడుగునుందేంటి, అక్షరాలకు అడుగునుందేంటి, మొత్తం నేను గ్రహించినటువంటి అనుభవాలకు అడుగునుందేంటి, నా జ్ఞాపకాలకు అడుగునుందేంటి, నా ఆలోచనలకి, ఈ ముద్రలకి అడుగునుందేంటి, ఆ స్థితిని పట్టుకో. అదే నిద్రాస్థితి, అదే శక్తి స్థితి, అదే ఆత్మస్థితి. అర్థమైతే ట్రై చేయి, అర్థం కాదు వదిలే. అర్థం కాదు అన్నప్పుడు అసలు ట్రై చేయకండి. ఎందుకంటే మీకు అర్థం కాదు, మీ మార్గం ఇది కాదు, ఇంకా టైం పట్టుద్ది. నాకు 35 ఏళ్ళు పెట్టింది ఇది అర్థం అవడానికి. అర్థమైంది కానీ అనుభవం అవ్వలేదని నేను రోజు చెబుతున్నా. నేను సామాన్య మానవుడిని. అందుకని అనుభవం అయ్యేదంతా కూడా శరీరపరమైంది అని అనుకోబాకండి. అది జ్ఞాన దర్శనము. జ్ఞాన దర్శనం, పంచేంద్రియ అనుభవాలు జ్ఞానంలో నీకు అనుభవించవచ్చు జ్ఞానంతో. అందుకే మీరు చూడండి, ఏదైనా గుర్తొచ్చినప్పుడు భయపడిపోతారు. ఏముండదు, ఊరిని గుర్తొచ్చింది అంతే. ఇప్పుడు నెగిటివ్ థింకింగ్, డిప్రెషన్లు, విపరీతమైనటువంటి బాధలకు, తమలో తాము బాధకు లోనైపోయి భయాలకు లోనైపోతారు. ఏముండదు అసలు, అక్కడ సంఘటనలు ఉండవు. ఇంట్లో కూర్చొని కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. మానసిక వ్యాధులు, మానసిక బాధలన్నీ కూడా ఊహాత్మకమైనవి. ఎందుకని అక్కడ వస్తువులు లేవు, విషయాలు లేవు, మనుషులు లేరు, ఎవరు లేరు. వాళ్ళు ఊహించుకు బాధపడుతున్నారు. అదేంటి, లోపల జరుగుతున్న ప్రాసెస్ అక్కడ ఏం లేదు.
అది నెగిటివ్లో వాళ్ళు శరీరం నేను అనుకుంటున్నారు, మనసుతో ఊహించుకుంటున్నారు. దాన్ని పాజిటివ్లోకి తీసుకుంటే అదే జ్ఞానం ఆత్మదర్శనానికి దారి తీసేస్తుంది. నిన్ను భయపెట్టే శక్తి ఏదుందో ఊహాత్మకంగా, నేను డిప్రెషన్కి తీసుకెళ్తుంది ఏదుందో ఊహాత్మకంగా, నీలో అనేక నెగిటివ్ ఆలోచనలు క్రియేట్ చేసి, ఒత్తిడి క్రియేట్ చేసి, స్ట్రెస్ క్రియేట్ చేసి, అక్కడ ఏమీ లేకపోయినా ఆ ఖాళీలో అనేక ఆలోచనలు నీకు క్రియేట్ చేసి నిన్ను గందరగోళపరుస్తున్న శక్తిని నువ్వు పాజిటివ్గా వాడుకోగలిగితే, అంటే అసలు ఈ ఖాళీ ఏంటని నువ్వు గమనించగలిగితే అదే అనంత ఆత్మశక్తికి విచారణ మార్గం అయిపోద్ది. అదే నీకు అనంత ఆత్మశక్తి ఎరుకని నీలోనే కలిగిస్తుంది, నీ ప్రాణశక్తి ఎరుకని నీలోనే కలిగిస్తుంది. దాన్ని చెడుకు వాడుతున్నాం ఆల్రెడీ మనం. నెగిటివ్ థింకింగ్ అదే, భయం అదే, బాధ అదే, దుఃఖం అదే. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు వాళ్ళే డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ ఊహించేసుకొని, అక్కడ ఏమీ లేదని నువ్వు ఊహించుకొని చచ్చిపోయి మనం ఏం చేయగలం? వాడు చచ్చిపోతాడని కూడా మనకు తెలియదు. మనం ఏదో బయటకు వెళ్ళినాక ఫ్యాన్లు కూరేసేసుకుంటాడని, వెళ్ళి నదుల్లో దూకేస్తాడని, బ్రిడ్జిలెక్కి దూకేస్తాడని, పాయిజన్ తాగేస్తాడని ఎవరికి తెలుసు? ఎందుకని? ప్రపంచం అంతా బాగుంది, అందరం బాగున్నాం, హాయిగా తిరుగుతున్నాం. వాళ్ళ లోపల ఏదో గందరగోళం తిరిగిపోయి వాళ్ళు అలా డిప్రెషన్లకు లోనవుతున్నారు. అది వాళ్ళు సృష్టించుకుంటున్నారు ఖాళీలో, అంతరంగ ఖాళీలో. ఆ అంతరంగ ఖాళీని నువ్వు గుర్తించుకోగలిగితే ఈ డిప్రెషన్లన్నీ ఎగిరిపోతాయి, ఈ బాధలన్నీ ఎగిరిపోతాయి. నీకేం కావాలో అలాగే జీవిస్తావు, నిష్కామ కర్మయోగం వచ్చేస్తుంది, ఆత్మజ్ఞానం అర్థమవుద్ది. మొత్తం నువ్వు దైవీ పర విధానాలలో ఆధ్యాత్మికత ఎలా చెబుతుందో అలాంటి ఉత్తమ పురుషుడిగా జీవిస్తావు. అలా జీవించిన వాళ్ళు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, అనేక మంది ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు ఉన్నారు. కానీ వాళ్ళే ఆ మహాత్ములే చెప్పింది ఏంటంటే, కోటాను కోట్లలో ఏ ఒక్కడో ధీరుడు మాత్రమే దీనిని పొందగలడు. ధీరుడు, ధీరురాలు. ఎందుకని ధీరత్వం అంటే, నీ లోపలకు నువ్వు వెళ్ళి అన్నింటినీ వదిలేసి ఆ సూక్ష్మతను పట్టుకోగలిగినటువంటి దమ్ము, ధైర్యం నీకు కావాలి. నీ లోపలికి వెళ్ళాలి. అసలు నువ్వు బయట తిరగటం చాలా ఈజీ. ఇక్కడ బయట తిరగటం కాదు, నీ లోపలికి వెళ్ళాలి. నీ లోపలికి నువ్వు వెళ్ళి ఆ సూక్ష్మతను పట్టుకోగలగాలి. ఏంటి ఆ సూక్ష్మత? అనుభవాలన్నింటికీ ఆధారమైన శబ్దస్పర్శ రూపరస గంధములను తనలో ఇముడ్చుకుంటున్న సూక్ష్మత. శరీరపరంగా నేను అనుభవిస్తున్న అన్ని అనుభవాలను తనలో ఇముడ్చుకుంటున్న సూక్ష్మత. తిరిగి నాకు గుర్తు చేసి నిన్ను నూరేళ్ళు ఇక్కడ బతికిస్తున్న సూక్ష్మత. మొత్తం విషయాలను వదిలేసి విషయాలకు ఆధారమైన సూక్ష్మతను పట్టుకోవాలి. అదే ప్రాణశక్తి. చాలా చాలా సూక్ష్మ దృష్టి కావాలి అక్కడ, జ్ఞాన దృష్టి. అదంటే చాలా సునిశ్చితంగా నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. అది ధీరత్వం. అక్కడ ధీరత్వం అంటే ఏంటి? మరి ఇన్ని వదిలి నువ్వు లోపలికి వెళ్ళగలవా? శరీరాన్ని కాసేపు కూర్చోబెట్టగలవా? ఇంద్రియ భావాలు వదలగలవా? కోరికలు వదలగలవా? ఇవన్నీ వదిలి ఇప్పుడు కాసేపు వెళ్ళగలవా? వెళ్ళొచ్చు, చాలా తేలిక. అందులోకి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? అసలు నీ మానసిక ధైర్యం వచ్చేస్తుంది. నీకు డిప్రెషన్లు ఉండవు, నెగిటివ్ ఆలోచనలు ఉండవు, వ్యతిరేక ఆలోచనలు ఉండవు, భయాలు ఉండవు. ఎందుకంటే నీ సూక్ష్మత నీకు అర్థమైపోయినప్పుడు దాన్ని ఎటు మలుచుకోవాలో, ఎలా జీవించాలో నీకు తెలిసిపోద్ది. దయ్యాలు, భూతాలు, నెగిటివ్లు మొత్తం ఎగిరిపోతాయి. ఎందుకంటే ఇవన్నీ కల్పనలని తెలిసిపోద్ది. తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు మొత్తం ఎగిరిపోతాయి. ఇవన్నీ కల్పనలని తెలుస్తుంది, ఇవన్నీ మనిషి సృష్టించుకున్నాయని తెలుస్తుంది. అలా నీ లోపలికి వెళ్ళి ఇన్నిటిని దాటుకుంటూ నీ లోపలికి వెళ్ళి నీ సూక్ష్మతను పట్టుకోవడం చాలా తేలిక. ఎందుకు తేలికంటే అది నీ లోపలే ఉంది కాబట్టి. ఎంత చెప్పినా సూక్ష్మత నాకు అర్థం అవటం లేదంటే మీరు ఇప్పుడు దాన్ని ప్రయత్నించకండి. ఎందుకంటే ఇంకొంతకాలం పడుతుంది. బయట తిరగండి, బయట తిరిగి మీకు అనుభవాలన్నీ పొందండి. శరీరపరంగా, మనోపరంగా, ప్రాపంచిక పరంగా, మతపరంగా, గురుపరంగా, దైవపరంగా అదంతా సాగినాక తిరిగినాక జ్ఞానం అర్థం చేసుకొని ఇందులో వాటన్నింటి యొక్క సారాన్ని బాగా పిప్పి పీల్చేసి అనుభవించినాక ఇందులో ఏమీ లేదని సుఖదుఖాల ఉయ్యాలలో విపరీతంగా ఊగేసినాక అప్పుడు జ్ఞాన దృష్టి వెలుగుతుంది మీకు. అది వెలిగినప్పుడు ఇది అర్థమవుతుంది. అందుకని అర్థం అవన వాళ్ళు దయించి ఇందులోకి రాకండి అని బోల్సార్లు చెప్పాను. అలానే మీరు రావటం తప్పు కాదు. వస్తే మీకు అర్థమయ్యేలా మళ్ళీ నేను చెబుతాను. మీరు ప్రశ్న ఏంటి నేను అంటే మేము తెలుసుకుంటానికి అడుగుతున్నామంటే ఎప్పుడు చెబుతాను. కానీ వితండవాదంగా వాదించకండి. ఎందుకంటే ఇది నాకు 35 ఏళ్ల తపస్సులో అర్థమైన విషయాన్ని, నాకు అవునని నిజం అనిపించిన విషయాన్ని, నేను అనుభవంగా నాకు అర్థమవుతున్న విషయాన్ని నేను కాదని ఎలా చెప్పగలను? మీకు అనుభవం లేదు కాబట్టి, మీకు అర్థం అవట్లేదు కాబట్టి మీరు కాదనుకుంటారు. నేను ఎప్పటికీ దీన్ని నిరూపిస్తూ అవునని చెబుతూనే ఉంటాను. అది అర్థమైన వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. కాదనే వాళ్ళు ఒకళ్ళు తెలుసుకోవాలనుకుంటే రండి,
వాదనకు రాబాకండి, వితండవాదానికి రాబాకండి. ఎందుకంటే మమ్మల్ని మీరు భౌతికంలోకి ఏడ్చొద్దు. ఆల్రెడీ మేము భౌతికంలోంచి చాలా కష్టపడి లోపలికి వచ్చాం. ఆల్రెడీ మా లోపల మేము కూర్చొని దీన్ని అర్థం చేసుకుంటున్నాం. భౌతిక విషయాలన్నీ వదిలేసి ఇందులోకి రావడానికి 35 ఏళ్ళు పట్టింది. మళ్ళీ మీరు వితండవాదాలు వాదోపవాదనలకైతే అసలు నేను మీ జోలికే రాని, మీ పాదాలకు నమస్కారం. తెలుసుకోవటానికి మాత్రమే అడిగేవాళ్ళు తప్పకుండా అడగండి. అర్థమవుతున్న వాళ్ళు అడగండి, అర్థమవుతూ సందేహాలు వస్తున్న వాళ్ళు అడగండి. తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, నన్ను నేను మార్చుకోవటానికి అసలు ఈ ఆత్మశక్తి అనే దాన్ని మొత్తం తీసి పక్కన పెట్టేయండి. జీవితంలో గుణమార్పు ముఖ్యము. ఆత్మశక్తి అనేదాన్ని, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు లక్ష్యం ఏంటంటే అసలు నువ్వు శరీరంతో జీవించినంతకాలం ముందు నువ్వు నీలో చెడు పోగొట్టుకొని మంచితో మాత్రమే జీవించాలి. అదే నిష్కామ కర్మయోగం చెప్పేది. నిష్కామ కర్మ అంటే ఏంటి? కామ కర్మ అంటే కోరుకొని పనిచేయడం. కోరుకొని పనిచేసేవాడు ఖచ్చితంగా తప్పులు చేస్తాడు. కోరుకోకుండా పనిచేసి వచ్చిన దాంతో హాయిగా ఉండమంటున్నారు, అది నిష్కామ కర్మ. అప్పుడు నువ్వు తప్పులు చేయవు. అందుకని దాన్ని ఈజీగా ఆత్మజ్ఞాన మార్గం, ఆధ్యాత్మిక చదువులో మనం చెప్పుకునేది ఏంటంటే ఖచ్చితంగా ముందు నువ్వు మంచిగానే బతకాలి, జీవించినంతకాలం మంచిగా బతకాలి. నీలో తప్పుడు పనులు ఉండకూడదు, తప్పు గుణాలు ఉండకూడదు, తప్పు ఆలోచనలు ఉండకూడదు. ఏం చేస్తావు చెయ్యి. దానికి ఇవన్నీ విను. ముందు నిన్ను మార్చుకొని లోపలికి వెళ్ళి నువ్వు చూసుకో. రోజు కాసేపు కూర్చో. గ్రహణ యంత్రాన్ని, శరీరాన్ని కాసేపు కూర్చోబెట్టు. గ్రహించటం కాసేపు ఆపేసి గ్రహించిన వాటి లోపలికి వెళ్ళు. నీ గుణాలేంటో చూసుకో, నీ బుద్ధులేంటో చూసుకో, నీలో ఉన్న తప్పులు చూసుకో, వాటిని సరి చేసుకో. ముందు జీవితం ఎప్పుడు మంచిగా బతకడానికే. జీవితం మొత్తం 100 ఏళ్ళు మంచిగా బతకడానికే ముందు ఏర్పాటు చేసుకో. 100 ఏళ్ళు నేను మంచిగా బతికేస్తాను, ప్రాణం పోయినాక నేను తప్పు చెయ్యను, నాకు తప్పు చేయాల్సిన అవసరం లేదు, నాకు అర్థమైంది అన్న భావన వచ్చిన వాళ్ళకి ఆత్మజ్ఞానం అర్థమవుద్ది. నేను ఏ రకమైన తప్పులు చేయను, నాకు అవసరత లేదు, నేను ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటాను, నాకు అసలు పోలికలు లేవు, నాకు నిష్కామ కర్మయోగం వచ్చేసింది, నా జీవితం అలాగే సాగుతుంది, నేను నాకు ఉన్నదాంతో తృప్తిగా ఉంటున్నానన్న భావన వచ్చిన తర్వాత ఇది అర్థమవుద్ది. అది రాకుండా ఇది అర్థం అవ్వదు, ఆత్మజ్ఞానం అర్థం అవ్వదు. నీలో ఉన్న మూలత్వాన్ని, నీ ప్రాణశక్తిని నువ్వు పట్టుకోలేవు ఎన్ని చెప్పినా. ఎందుకని? కోరికలు ఉన్నవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, కోరికతో పనులు చేసేవాళ్ళు తప్పులకు వెళ్ళిపోతారు, బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోతారు, శరీర భావంలో ఉంటారు, మనోభావంలో ఉంటారు. లేకపోతే తప్పులకు వెళ్ళరు, కోరికలు తరుముకుంటూ తీసుకెళ్తాయి. నీకు ఆత్మజ్ఞానం విన్నట్టు అనిపించినా, కాసేపు ఉన్నట్టు అనిపించినా, వింటున్న కాసేపు బాగున్నట్టు అనిపించినా, అర్థమవుతున్నట్టు అనిపించినా కోరికలు ఈడ్చుకుపోతాయి. కానీ నీకు ఎప్పటికీ అర్థమవుతుంది. అందుకని అర్థమవుతూ మేము మారాలనుకున్న వాళ్ళు, మంచిగా ఉంటాం అనుకున్న వాళ్ళు మాత్రమే వినండి, మిగిలిన వాళ్ళు వినకండి. కాదు మేము వింటాము, తెలుసుకుంటాము, అర్థం చేసుకుంటాము, విద్యార్థులుగా చదువుకుంటాము, మాకు మహిమలు మాయలు అక్కర్లేదు, మేము మంచిగా బతుకుతాము, మేము బతికినన్నాళ్ళు మంచిగా బతుకుతాము, అందుకోసమే వింటున్నాము, మమ్మల్ని మేము మార్చుకోవడానికి వింటున్నాము, మమ్మల్ని మేము ఉద్ధరించుకోవడానికి వింటున్నాము, మమ్మల్ని మేము సరైన మార్గంలో పెట్టుకోవడానికి వింటున్నాం, జీవించినంతకాలం మంచిగా బతకడం అనేది మానవ ధర్మం కదా, తప్పులు చేయకూడదు కదా, కాబట్టి మేము మంచిగా బతుకుతానికి వింటున్నాము అనేవాళ్ళు తప్పకుండా వినండి. మీరు ఎన్నైనా అడగని చెబుతాను. వితండవాదాలకి నీది తప్పు నాది రైట్ అని చెప్పేవాళ్ళు అసలు రాకండి. మాది రైట్ అనుకోండి కాబట్టి చెప్పుకుంటున్నాం. నీది తప్పు అని చెప్పాలని మీకు ఎందుకు అంత తాపత్రయం? మీరు చెప్పినా మీరేమన్నా సహృదయంతో తెలుసుకోవాలనుకుంటున్నారేమో అని ఆన్సర్ చెప్పాను తప్ప మీరు 4 సార్లు వాదించాలి అనుకుంటే అసలు నేను వాదనే చేయను. ఎందుకంటే వాదించాలంటే నేను భౌతికంలోకి రావాలి. ఇప్పుడు నా సాధన దెబ్బతింటది. నేను ఈ చెబుతున్నది నా అభివృద్ధి కోసం, నా మననం కోసం, కాసేపు నాకు ఆత్మజ్ఞాన ఆధ్యాత్మిక చదువు మననం కోసం. కొంతమంది వింటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమవుతుందన్న ఉద్దేశంతో నేను మననం చేసుకుంటున్న దాన్ని బిగ్గరగా చెబుతున్నాను అంతే. నాది నేను ఎందుకు పాడు చేసుకుంటాను మీతో వితండవాదనలు పెట్టుకొని? అందుకని వితండవాదనలు వాళ్ళందరికీ మీ పాదాలకు నమస్కారం. దయించి ఈ ఛానల్లోకి రాకండి, ఇవి వినకండి, ఇది తప్పు రైట్ అని పెట్టకండి. ఎందుకంటే మాకు నచ్చింది మేము చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం, మీకు అర్థమైతే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. ఇందులో ఎవరిని విమర్శించేది లేదు, ఎవరిని రమ్మని కోరేది లేదు. అసలు అర్థమవుతున్న వాళ్ళకి మాత్రమే, అర్థమవుతున్న వాళ్ళకే చెబుతున్నా. ఇది ఆధ్యాత్మిక పాఠశాల. ఈ క్లాసులో కూర్చొని ఇది అర్థమవుతూ ఇందులో ఏమన్నా అర్థమైన దాంట్లో సందేహం వచ్చి నన్ను నేను మార్చుకుంటాను, నేను మంచిగా బతుకుతాను, నేను దీన్ని అర్థం చేసుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రమే సందేహాలు వస్తే అడగండి. మిగిలిన వాళ్ళు తప్పని చెబుదాం అనుకున్న వాళ్ళు అసలు ప్రయత్నించకండి. ఎందుకంటే మేము తప్పే వదిలేసి వెళ్ళిపోండి చక్కగా మీ మార్గంలో. మీరు వాళ్ళు తప్పోళ్ళని వదిలేయండి. మా కాలం వృధా చేయకండి, మీ కాలం వృధా చేసుకోకండి.
శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.